హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. ఆయన పేరుకే పెద్ద డాక్టర్, కానీ ఆయన ఉండేది యూకేలో. బట్ ఆయన మనసు మొత్తం ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతుంటుంది. ఆయన ఎవరో కాదు, చింతా ప్రదీప్ రెడ్డి. సో ఆయనే మనతో ఉన్నారు. సో ఆయనతో ఏపీ పాలిటిక్స్ పైన అసలు ఆయన వ్యూ ఎలా ఉంది, ఆయన ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ 24 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మనోజ్ గారు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ మనోజ్. థ్యాంక్ యూ సార్. సార్ యూకేలో పెద్ద డాక్టర్గా ఉన్నారు మీరు. ఎస్, వైసీపీ రంగు పూసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇది అంటే కొత్తగా మనం అనుకొని ఇందులోకి రావాలని డిసైడ్ అయింది కాదు. సో బేసిక్గా మా నేపథ్యం వచ్చేసి మా సొంతూరు కడప జిల్లా ముద్దునూరు. అండ్ చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని చూసి పెరిగాను, జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండడం వల్ల వారు మా ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చారు. అఫ్ కోర్స్ ఏ ఎంపీ అయినా ఇంటికి వెళ్తారు, ఓట్లు అడగడానికి వస్తారు. అండ్ మా ఫాదర్ మా ఊర్లో లీడర్, సో మా ఇంటికి 2-3 సార్లు వచ్చారు. అండ్ వీ యూస్ టు లిజన్ ఎ లాట్ అబౌట్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ. అంటే వారు ఎంత గొప్ప నాయకుడు అనేది అక్కడంతా చెప్తుంటే విని వీ యూస్ టు గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. అండ్ అది ఇంబైబ్ అయిపోయింది మనకు తెలియకుండానే మన మైండ్లో. అంటే ఇప్పుడు రాయలసీమలో కడప జిల్లాలో నేను చిన్నప్పుడు ఉండేది సినిమాలు ఉండేటివి. అండ్ సినిమా యాక్టర్లు అంటే ఎక్కడో ఉండేవాళ్ళు మనకు తెలియదు, బికాజ్ నో వన్ కేమ్ ఫ్రమ్ అవర్ ఏరియా, చాలా తక్కువ. అండ్ క్రికెట్ ఉండేది కానీ అప్పట్లో 4 నెలలకు ఒక టెస్ట్ మ్యాచ్, 5 నెలలకు ఒక టెస్ట్ మ్యాచ్ ఉండేది, ఎక్కువ ఉండేది కదా. సో ఇంకా ఇంట్లో ఎక్కువ అంటే పల్లెటూళ్ళలో ఎక్కువ రాజకీయాలు మాట్లాడేవాళ్ళు. సో అలా నాకు తెలియకుండానే రాజకీయాలన్నది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. అండ్ ఈ మధ్య నేను 2 years నుంచి యూట్యూబ్ పెట్టడం వల్ల అందరికీ నా పేరు తెలిసినొచ్చు. కానీ నేను వైఎస్ఆర్సీపీ కోసం 2011 నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ 2014 నుంచి అక్కడ కమిటీ ఫామ్ చేస్తే నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ని కూడా నేను, అండ్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ కూడా. సో నాకేంటంటే ఒకటి డూయింగ్ సర్వీస్ టు ద పార్టీ అండ్ ట్రైంగ్ టు డూ గుడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం చదువుకున్న వాళ్ళము. అంటే వైసీపీలో మీకు నచ్చింది ఏంటి పర్టికులర్గా? ఒక మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలంటే, మీరు అన్ని వీడియోస్ చేయాలంటే అంత ప్రోగా మీకు నచ్చింది ఏంటి అంటే పర్టికులర్గా? వైసీపీ కానీ జగన్ కానీ? జగన్ గారి పరిపాలన ఇట్ మేక్స్ మై జాబ్ ఈజీ. నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నేను ఎక్కడ కానీ అబద్ధాలు చెప్పను, లేకపోతే అది జరిగిండొచ్చు, ఇది జరిగి ఇట్లా మాట్లాడను. ఏమన్నా కానీ మనం ఎవిడెన్స్ చూసి మాట్లాడతాం. అండ్ మాకు జగన్ గారు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే వాట్ ఎవర్ హీ డస్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ముసుగులో గుద్దులాట్లు ఉండవు. సో నాకు ఏదైనా చెప్పాలనుకున్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలను. అండ్ నాకు జగన్ గారిలో నచ్చింది కూడా దట్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. పేదవారికి మంచి చేయాలి, పేదవారి కోసం నేను పనిచేస్తాను, ఏదో నాకు పేరు తెచ్చుకుందామనో లేకపోతే అధికారంలోకి వస్తే మా వాళ్ళంతా సంపాదించుకొని కోటీశ్వరలో ఇట్లా కాదు. కానీ మీరు వైసీపీ పరగా చేయడం ఒకటి పేటీఎం బ్యాచ్ అని మీకు నేమ్ వస్తుంది, ఇంకోటి మీరు వైసీపీ ఎమ్మెల్యే కంటెస్ట్ అయిపోతున్నారు ఎక్కడి నుంచో అక్కడి నుంచి అనే ఒక ఇది కూడా కేవలం టికెట్ కోసం చేస్తున్నారనే ఆరోపణలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు వి కాంట్ స్టాప్ వాట్ అదర్స్ సే మనోజ్. 100 మందిలో 90 మంది మంచిగా చెప్పొచ్చు, 10 మంది చెడ్డగా చెప్పొచ్చు, లేకపోతే 90 మంది చెడ్డగా చెప్పొచ్చు, 10 మంది మంచిగా చెప్పొచ్చు. వీ కెన్ నెవర్ స్టాప్ దెమ్. బట్ ఐ హ్యావ్ పర్టికులర్గా మీరు 24 ఎలక్షన్స్ ముందే వచ్చారు కదా బయటికి, ఎంతకుముందు వరకు తెలియదు. ఈ మధ్యలో కొంచెం మీ వీడియోస్ చెప్తున్నాను కదా, నేను 2014 నుంచి వైసీపీ కోసం పనిచేస్తాను. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వస్తే యూ కాంట్ ఇమాజిన్, మేము మీటింగ్ అరేంజ్ చేస్తే 4 hours జగన్మోహన్ రెడ్డి గారు మాతో స్పెండ్ చేశారు. అండ్ 2015లో మేము అక్కడ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి కొంతమంది చీఫ్ గెస్ట్ని పిలిచాం. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, రోజా గారు, చలమలశెట్టి సునీల్ అని చెప్పి మన పార్టీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు, వారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. 2016లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, శ్రీకాంత్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఆ తర్వాత 2018లో నా ఫ్రెండ్ అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను చీఫ్ గెస్ట్గా పిలిచి మీటింగ్ చేశాం. అండ్ 2018 డిసెంబర్లో మరికొంతమంది లీడర్లు వచ్చారు. ఎవ్రీ ఇయర్ గెస్ట్ లిస్ట్ పెరుగుతుంది. ప్లస్ మేము పిలిచి చేస్తున్నాము. అండ్ వీ హ్యాడ్ అవర్ కాంట్రిబ్యూషన్. అండ్ అక్కడి నుంచి మా కమిటీ నుంచి పనిచేసిన అబ్బాయి చౌదరి గారు దెందులూరు ఎమ్మెల్యే అయ్యారు. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అంటే మేము కమిటీలో కలిసి పనిచేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. సో హీఈస్ అన్ ఎమ్మెల్యే నౌ. సో ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. అండ్ ఆల్సో నేను ఎవ్రీ డిసెంబర్ నేను ఇండియాకి వస్తాను. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ డిసెంబర్. అండ్ ఇప్పుడు ఏంటంటే 10 మందికి తెలియడం వల్ల అందరూ ఏమనుకున్నారంటే ఎందుకు వచ్చాడు, లాస్ట్ మినిట్లో ఎందుకు వచ్చాడు అంటే సీట్ కోసం వచ్చాడు, సీట్లు అడగడానికి వచ్చాడు. ఎవరో ఏమో కానీ మీ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంతో భయపడుతున్నాడు, బయటికి చెప్పట్లేదు. మీరు వచ్చిన 1 weekలోనే దాదాపు 3-4 times జగన్ కలిశారు, అవి కూడా ఆయన తెలిసింది. సో ఏంటి, ఏం జరగబోతుంది, వైసీపీలో మార్పులు చేర్పులు, ఆయన సస్పెన్స్ లో ఉంది, ఆయనకి ఏం చెప్తారు మీరు? హిట్ టీవీ ద్వారా సుధీర్ గారికి నేను ఒకటే చెప్తాను, వి సపోర్ట్ సుధీర్ రెడ్డి గారు. లాస్ట్ టైం సుధీర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసాము. ఈసారి లాస్ట్ మూమెంట్ లో జగన్ గారు వచ్చి మిమ్మల్ని పోటీ చేయమంటే
ఒకటండి, పార్టీ ఏదైనా ఒక డిసిషన్ చెప్పి అలా 2-3 టైమ్స్ కలిసారంటే ఏదో ఉంటారు కదా, లేదా I'm very- మర్యాదపూర్వకం కలిసేది అయితే ఒకసారి కలుస్తారు, మీరు 2-3 సార్లు కలిసారు మీరు. So, అంటే ఆ, చెప్తాను, ఏంటి? అది కూడా చెప్తాను. ముందు సుధీర్ రెడ్డి గారిది క్లియర్ గా చెప్తాను. అండ్ సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. బాగా చేశారు ఆయన. సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము సుధీర్ రెడ్డి గారికి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, లాస్ట్ టైం చేసాము, అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ సుధీర్ రెడ్డి గారు. మాకు రిలేటివ్ కూడా అవుతారు. అండ్ హీస్ నాట్ అంటే మేము ఎప్పుడు పరాయి వ్యక్తిగా చూడం. సుధీర్ రెడ్డి గారు మా మనిషి. అండ్ నేను ఒకటే చెప్తాను, 2 సార్లు కలిశారన్న దానికి చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నాకు ఈ పదవి కావాలని నేను అడగలేదు, ఇప్పుడు కూడా అడగలేదు. లైక్ నాకు అనిపించేది ఏంటంటే ఐ వాంట్ డూ మోర్ సర్వీస్ టు ద పార్టీ. అంటే ఇప్పుడు పార్టీలో మళ్ళీ మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉన్నారు. వారికి ఏం పదవి ఉంది అంటే, అఫ్ కోర్స్ పార్టీ వచ్చిన తర్వాత అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అయ్యారు కానీ, ఆయన సకల శాఖల మంత్రి కదా సార్ ఆయనకి. అంటే సి దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు పార్టీలో పనిచేస్తూ వెళ్తే ఏదైనా మనం ఒక రోల్కి ఫిట్ అవుతామని జగన్ గారు అనుకుంటే వారు ఇస్తారు, లేదు ఇవ్వకపోయినా మనం పార్టీ కోసం పనిచేస్తాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎనీ పొలిటికల్ పార్టీకి అధికారం శాశ్వతం కాదు. 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ శాశ్వతం కదా. సో మనం పార్టీకి పని చేసుకుంటూ పోతే మన అవసరం ఉన్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం అనేది నాయకులు గుర్తిస్తారు. అంటే మనసులో ఎక్కడో ఉంది ఎమ్మెల్యేకి పోటీ చేద్దామని. ఎమ్మెల్యే అనేది నేను ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు మనోజ్. అండ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రదీప్ నువ్వు చేయగలవా అంటే నేను రెడీ అన్న, నేను చేస్తాను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఓపెన్ మైండెడ్ ఉండాలి. ఇప్పుడు రాలేదనుకో, అబ్బా నాకు రాలేదు, జనసేన సైడ్ చూద్దామా, తెలుగుదేశం సైడ్ చూద్దాం, ఈ ఇంట్రెస్ట్లు మనకు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా అంతకంటే సెకండ్ థాట్ నాకు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరే పర్టికులర్ గా ఏపీకి ఏం చేశాడని ఎందుకు, సరే వాళ్ళ డాడీ దగ్గర నుంచి వస్తున్నారు, మీరు వాళ్ళ డాడీతో కొంచెం సంబంధాలు ఉన్నాయని చెప్పి, ఇంకా ప్రజెంట్ ఎమ్మెల్యేతో ఉన్నాయి, ఓకే అంతా ఓకే. అంటే ఆయన ఏపీకి ఏం చేశారనేది, ఏపీకి ఏం చేశారనేది లిస్ట్ నేను 2 hours మాట్లాడగలను మనోజ్. ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు గవర్నెన్స్ అంటే ఏంటో మీకు తెలిసింది చెప్పండి. ఏం చేస్తే గవర్నెన్స్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ లో గ్రౌండ్ లో ప్రజలకు ఏం కావాలి, ఒకవైపు అభివృద్ధి కావాలి, రోడ్లు కావాలి, మంచినీటి సదుపాయం కావాలి, ఇంకా ప్రభుత్వ పథకాలు అనేవి మన ఇంటికి రావాలి. సరే కొన్నిట్లో ఉంది ఓకే, కానీ రోడ్ల పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, కట్టడాల పరంగా కానీ, అమరావతి పరంగా కానీ, ఏ విషయంలో మీరు దాన్ని డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పండి మీరు? డెవలప్మెంట్ అంటే ఒక పేదవాడికి తాగునీరు కావాలి, సాగునీరు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఇవన్నీ కావాలి. వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు మన దగ్గరే ఉండాలని చూసుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అమరావతి అనేది మనకు రాజధానిగా గత ప్రభుత్వం నిర్దేశించిన, ఇప్పటివరకు కూడా అక్కడ ఎటువంటి కట్టడం జరగలేదు, ఉన్నటిని కూల్చేశారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. సో దానిపైన మీరేమంటారు? ఉన్న వాటిని కూల్చడం ఎందుకు కూలుస్తారు మనోజ్? అసలు ఒకటి అదేది ప్రజావేదిక అనే దాన్ని కూల్చరు. బికాజ్ అది అక్రమ కట్టడము, అది వాళ్ళ స్వార్థం కోసం ₹1 2 కోటి ఖర్చు అయ్యేది ఏదో గవర్నమెంట్ ఇచ్చేసి, అది అవసరం లేని బిల్డింగ్ కాబట్టి దాన్ని కూల్చారు. కానీ ఇప్పుడు నేను చెప్తాను, అభివృద్ధి అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇది మళ్ళీ చెప్తాను. కియా మోటార్స్ ఉంది, కొరియన్ కంపెనీ. వాడు మన ఇండియా మీద ప్రేమతో వచ్చి పెట్టాడు ఇక్కడ, లేకపోతే మీ మీద నా మీద ప్రేమతో వచ్చి పెట్టాడా? వాడు ప్రేమతో వచ్చినా రాకపోయినా మనకి చెప్తాను, అది కూడా చెప్తాను. ఉద్యోగాలు వచ్చాయి, ఎస్ ఐ ఫైన్, నేను దాన్ని అభివృద్ధి అనను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంతే, అది అభివృద్ధి కాదు. బిజినెస్ జరిగితేనే కదా. బిజినెస్ జరిగింది, వాడు ఎందుకు పెడతాడు? ఏ వ్యాపారస్తుడైనా, లెట్ ఇట్ బి కియా లేకపోతే ఓల్వో, ఇంకోడు దేనికోసం, వాడు ప్రాఫిట్స్ కోసం పెడతాడు. అండ్ ఇక్కడే ఎందుకు పెడతాడు? ద మ్యాన్ పవర్ ఈస్ చీప్ హియర్. నేను యూకేలో ఉన్నాను, నేను చెప్తున్నాను కదా, ఒక నర్స్కి నేను ఆల్మోస్ట్ మంత్లీ 2 lakhs పే చేస్తాను. ఇక్కడ ఒక నర్సుకి ఎంత వస్తుంది మీరే చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు అది వాళ్ళు ఇక్కడికి వచ్చింది, వాళ్ళు ఇక్కడ లొకేట్ చేసింది, ఇక్కడ మ్యాన్ పవర్ చీప్ అన్నారు. సరే మరి ఈ 4 ఏళ్లలో ఇంకా అంతకన్నా ఎక్కువ కియాలు రావాలి కదా? అవును, వచ్చింది కదా. పెప్పర్ మోషన్ 4650 కోట్లతో పెప్పర్ మోషన్ ఫ్యాక్టరీ ఇప్పుడు మన పుంగనూరులో స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ 4 ఏళ్ళు, గడిచిన 4 ఏళ్ళు ఎలక్షన్స్ ముందు, అది కూడా నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనోజ్. నేను డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో 17 మెడికల్ కాలేజ్ కడుతున్నారు, 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి. ఈజ్ ఇట్ నాట్ డెవలప్మెంట్? అండ్ నాడు నేడు కింద స్కూల్స్ భవిష్యత్తు మారుస్తున్నారు. ఇప్పుడు మీరు అసలు ఒకసారి ఆలోచిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. హౌ మచ్ సాలరీస్ వీఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్ టీచర్స్. ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000 15,000 పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆల్మోస్ట్ 1,20,000 పే చేస్తున్నారు. సచ్ ఏ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లలు కూడా, అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, ఇక్కడ బాగా పరిస్థితి, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. వాయ్? ఎందుకు మనం శాలరీస్ ఇచ్చి, ఇప్పుడు మా ఊర్లో 10 మంది టీచర్లు ఉన్నారంటే మంత్కి 10 lakhs ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఇయర్లీ
ఆల్మోస్ట్ 1 crore రూపీస్ శాలరీస్కి, అంటే మెయింటెనెన్స్ కాదు, ఓన్లీ శాలరీస్ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. కానీ 10 మంది పిల్లలు ఆ స్కూల్లో ఉంటే ₹1 కోటి నువ్వు టీచర్లకు ఖర్చు పెడితే 10 మందికి నువ్వు చదువు చెప్తే ఈజ్ ఇట్ ద గవర్నమెంట్ మనీ యూజ్డ్ ఇన్ ద బెస్ట్ వే? నో. ఆ గవర్నమెంట్ రిసోర్సెస్ అన్ని వేస్ట్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవారు, మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించండి, విద్య మా బాధ్యత కాదని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద రూపురేఖల్ని మార్చేసి, ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చేసి అందులో మంచిగా ఫెసిలిటీస్ పెట్టి, ఫుడ్ ఇచ్చి, వాళ్ళకి బట్టలు ఇచ్చి, షూ, లైక్ ఎవ్రీథింగ్ హీస్ ప్రొవైడింగ్, అండ్ ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఏవో అన్నీ కూడా ఇచ్చేసి, సో ఆ సిస్టమ్ని బాగుపరుస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో అక్కడ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి. ఈజ్ దట్ నాట్ డెవలప్మెంట్? నేను చెప్తున్నా, డెవలప్మెంట్కి నిర్వచనం ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక చట్రంలో ఇరుక్కోలేలా చేశారు మనల్ని. లైక్ ఒక పిచ్చి మైండ్ సెట్తో ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చింది, అబ్బబ్బబ్బబ్బ డెవలప్మెంట్. బికాస్ ఫ్యాక్టరీ వచ్చిందంటే మనల్ని స్లేవ్స్ లాగా వాడుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ అవర్ పవర్, దే ఆర్ యూజింగ్ అవర్ స్కిల్స్, దే ఆర్ యూజింగ్ అవర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్. దే ఆర్ మేకింగ్ మనీ అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్ టు కొరియా. అది డెవలప్మెంట్ కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఎస్, ఎంప్లాయ్మెంట్ వరకు వచ్చిందని నేను ఒప్పుకుంటాను. బట్ దాని డెవలప్మెంట్ అంటే కియా మోటార్స్ అనంతపురంలో వస్తే ఇచ్చాపురంలో ఏం డెవలప్మెంట్ అవుతుంది మీరు చెప్పండి? సరే, గవర్నమెంట్ వచ్చాక ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది చెప్పండి? దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందండి గవర్నమెంట్. సచివాలయ వ్యవస్థ మొత్తం తీసుకొచ్చింది. ఎంతమంది సచివాలయంలో మనం? సచివాలయ వ్యవస్థ అందరూ వైసీపీ కార్యకర్తలే కదా? లేదు, ఇది నేను అసలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ఎవ్రీవన్ ఎగ్జామ్ రాసి చాలా మంది వైసీపీ కార్యకర్తలు నాకు కూడా ఫోన్ చేసి ఎలా నామినేటెడ్ చేస్తారు మనోజ్? నో వే. దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. హౌ కెన్ యూ మ్యానిపులేట్? ఇప్పుడు నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. మా రిలేటివ్, ఇంకా అది కూడా ఖచ్చితంగా చెప్తాను. మా వైఫ్ వాళ్ళ మేనమామ కూతురు, షీ లివ్స్ ఇన్ నెల్లూరు. ఒకసారి నాకు ఫోన్ చేసి, ఫస్ట్ 2 years ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది, 3rd year ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, కనుక్కొని కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. నెల్లూరు ఎమ్మెల్యే, అప్పుడు మినిస్టర్ కూడా అనిల్ కుమార్ యాదవ్, మై ఫ్రెండ్. నేను ఫోన్ చేసి, ఆల్రెడీ 2 years వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు బావా, కనుక్కో అని చెప్తే, వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఒక ₹100 200 ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు. సో హూ ఎవర్ పేస్ ఇన్కమ్ ట్యాక్స్, దే డజంట్ గెట్ ఫీజు రీఎంబర్స్మెంట్. అది నార్మ్. ఇంకా అది ఆన్లైన్లో ఉంది, మన వల్ల కాదు, మనం చేంజ్ చేయలేము అని వాళ్ళు డిసైడ్ అయ్యి దే డిడ్ంట్ గెట్ ఫీజు రీఎంబర్స్మెంట్. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ, మా రిలేటివ్ అక్కడ లోకల్ మినిస్టరు, నా ఫ్రెండ్ అప్పుడు మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి మేము చేయాలనుకుని ఎంతసేపు పని అండి, మ్యానిపులేట్ చేయాలంటే ఎంతసేపు పని? ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఇంకోటి కూడా నేను చెప్తాను చక్కటి ఉదాహరణ. R&R కింద ఇప్పుడు గాలేరు నగరి ప్రాజెక్ట్ ఉంది మా కడప డిస్ట్రిక్ట్లో. మా వైఫ్ వాళ్ళ ఊరు మునిగిపోయింది, మునక కింద వెళ్ళిపోయింది. మాకు R&R కింద 10 lakhs కాంపెన్సేషన్ మా వైఫ్ పేరు మీద రావాలి. అప్పుడు నా ఫ్రెండ్ ఇరిగేషన్ మినిస్టర్ కాల్ చేశారు. నేను ఆయన చెప్పాను, ఇట్లా మనకు రావాలి, వాళ్ళు ఏదో పేపర్ వర్క్ అన్నారు, ఆర్డీఓ కాల్ చేయండి అంటే ఆర్డీఓ కాల్ చేశారు, జాయింట్ కలెక్టర్ కూడా కాల్ చేశారు. సార్ పేపర్ వర్క్ ఏదో ఉంది సార్, అది చేస్తున్నాము మనం అని చెప్పారు. ఇప్పుడు మన ఫ్రెండ్కైనా ఒకసారి చెప్తాం, వాళ్ళు 2-3 సార్లు ఏం చేసి చెప్పలేరు. సో దెర్ ఈస్ సంథింగ్. ఇప్పటికీ అక్కడ కొన్ని, అంటే అందరితో పాటు కొందరికి పెండింగ్ ఉన్నాయి. దెర్ ఈస్ సమ్ ఇష్యూస్ విత్ ద ఓటర్ లిస్ట్, ఏవో మాకు కూడా రాలేదు. ఇప్పుడు నేను మ్యానిపులేట్ చేసి నేను వాడుకోవాలనుకుంటే నేను ఎంతసేపు 10 లక్షలు తెప్పించుకోవడం, బట్ ఇప్పటికీ నాకు రాలేదు. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్, అంటే మా వైఫ్ పేరు మీద. సో ఎవరిని మ్యానిపులేట్ చేయట్లేదు, ఎవరికి మా వాళ్ళకి ఫేవర్ చేస్తున్నామనో లేకపోతే ఇంకోటి చేస్తున్నారు అన్నది అస్సలు అబద్ధం. చాలా మంది మీకే తెలుసు కదా మనోజ్, మా కార్యకర్తలే హ్యాపీగా లేరు, ఎందుకంటే మనకు పనులు జరగట్లేదు, మనం ఏం సంపాదించుకోవట్లేదు. బయటికి అనేది అది వేరే విషయం, సీట్లు వదిలేండి. సో ఎక్కడ అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేం సరదాగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి కూడా అంత పర్టికులర్గా అపాయింట్మెంట్ ఇవ్వరు. మీకు ఎలా ఇచ్చారు? అంటే ఇప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి వస్తాము, అండ్ మేము ఇద్దరిని మేము సోర్సెస్ ఉంటాయి అడుగుతాము. అడిగినప్పుడు ఏం చేస్తారంటే, నాకు లక్కీ ఏంటంటే ఎమ్మెల్యేలకి ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎమ్మెల్యేలకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళట్లేదు. సో అక్కడ గ్యాప్. ఆయన కరెక్ట్ టైంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి అప్పుడు ఆగిపోయారు చాలా మంది. మైలవరం ఎమ్మెల్యే కానివ్వండి, ఆళ్ళ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు. సరే, ఆళ్ళ బయటకు వెళ్ళాడు, వేరే విషయం అనుకోండి. సో వాళ్ళకే ఇవ్వలేదు, మీకు ఎందుకు ఇస్తున్నాడు? నేను ఒకటి బర్త్డే గ్రాండ్ గా అయిందనే యూకేలో. నేను ప్రతి ఇయర్ చేస్తున్నాం బర్త్డే, ఇయర్ అనే కాదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు వైసీపీకి మీరు? ఎందుకులే మనోజ్, అంటే ఒక లెక్క, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి వైసీపీ ఉన్నారు, కరెక్టే. కానీ ఒక యూకేలో అలాంటి మెయిన్ ఏరియాలో, బయట కంట్రీలో మీరు అంత గ్రాండ్ గా చేయడం అంటే మామూలు విషయం కాదు. అందరినీ గ్యాదర్ చేసి కోఆర్డినేషన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. డెఫినెట్ గా అది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అండ్ నేను
కోట్లు అయితే పెట్టలేదు చెప్తున్నాను. ఎంత పెట్టానన్నది ఎలా పెట్టానంటే, నేను ఏదైనా ఆనెస్ట్గా చెప్తాను మనోజ్. నాకు ఏది మనసులో దాచుకుని ఒకలాగా, లేకపోతే ఇప్పుడు నేను తప్పించుకోవడానికి కూడా నేను చెప్పను. ఎవరు కూడా పార్టీలో నన్ను ఒక్కరోజు కూడా ₹1 ఖర్చు పెట్టు ప్రదీప్ అని చెప్పలేదు. నాకు ఇష్టం వచ్చి నేను చేస్తున్నాను అంతే. బికాస్ నాకు ఇది చేయాలని నేను అనిపించేస్తున్నాను. సో రేపు మార్నింగ్ నేను ఎక్కడ కూడా నేను చెప్పను, ఎందుకంటే నేను అంత ఖర్చు పెట్టాను. ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నిన్ను ఎవరు పెట్టమన్నారు అంటారు. అంటే నాకు ఇష్టం వచ్చి నేను పెడుతున్నాను రేపు చెడిన రోజున అంటారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను ఇంత పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, నాకేం లేదని. నన్ను ఎవరు అడగలేదు, నా ఇష్టంతో నేను పెట్టాను. అండ్ అది కూడా నాకు ఎంతో సంతోషం, నాకు సాటిస్ఫాక్షన్. పార్టీ కోసం నేను చేస్తున్నాను, మా అన్న ఒక్కడే కష్టపడుతున్నాను, నేను తోడ్పాటును అందిస్తే అది మనం హెల్ప్ చేసినట్టు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు 10 మందికి తెలుస్తాయి అన్న ఏకైక ఉద్దేశంతో మనం చేస్తాం. అఫ్కోర్స్ చాలా మంది అంటారు, నీకు ఎమ్మెల్యే ఏదో ఆశిస్తున్నావు మీరు అంటున్నారుగా, లేకపోతే నీకు ఎందుకంత పిచ్చి, నీకు ఎందుకంత చేస్తున్నావు అది దానికి ఆన్సర్ లేదు. అండ్ నేను చెప్తున్నాను కదండి, లైక్ ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్. రేపు పదవి వచ్చిందా రాలేదా, ఇంకోట మనకు సూట్ అయ్యేది వస్తుందా, పదవి వచ్చే వరకు ఎవరైనా ఓపెన్ అంటారు సార్. పదవి వచ్చాక అప్పుడు నేను దాన్ని కూడా కాదనలేను. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోలేను, నువ్వు ఎందుకు స్పెషల్ అంటే నేను ప్రూవ్ చేసుకోలేను. అందరిలాగే అనిపిస్తుంది, ప్రజలకు కూడా అనిపిస్తుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ రియలైజ్. ఇప్పుడు నేను 2.5 years 3 years నుంచి చేస్తున్నాను. నేను day 1 ఏం చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. నేను ఏది గొప్పగా చెప్పట్లేదు. అంటే అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఇప్పుడు చాలా మంది నన్ను గుర్తుపడతారు, రికగ్నిషన్ ఉంది, అదంతా వాళ్ళు చూపించే ప్రేమ తప్పితే నా గొప్పతనం ఏం లేదు. నేను day 1 ఎలా చేస్తాను, ఈ రోజు కూడా అలా చేస్తాను. బట్ కన్సిస్టెంట్గా చేయడం వల్ల అది ప్రజలకు రీచ్ అవుతుంది. ప్లస్ మంచిగా మాట్లాడడం వల్ల, ఓకే ఇప్పుడు యూట్యూబ్ అంటేనే బూతులమయమైన పరిస్థితి నుంచి మనం ఎక్కడ బూతులు మాట్లాడకుండా ఏదో ఉన్నంతలో ఆధారాలు చూపిస్తూ మనం ప్రజలకు చెప్తుండడం వల్ల దే ఆర్ రికగ్నైజింగ్ మీ. అంతే తప్పితే ఇప్పుడు పదవి వచ్చేంత వరకు నువ్వు చెప్తావంటే, నేను ఈ కంట్రీలో లేను, నేను యూకేలో ఉన్నా, అక్కడ నుంచి ఎమ్మెల్యేగానే తప్పకుండా నేను అంటే నాకు ఇంకొక ఇంట్రెస్ట్ కూడా నాకు వచ్చి పని చేయాలని ఉంది అని చెప్తున్నాను కదా. లైక్ ఫర్ ద పార్టీకి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నేను పనిచేయాలంటే డాక్టర్ ప్రొఫెషన్ ఆపేస్తారా? I'll do that. నేను ఆపేయడానికి కూడా నేను రెడీ. అంటే నాకు అక్కడ నా ఓన్ ప్రాక్టీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఓన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, నేను లేకపోయినా అక్కడ జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ప్రాఫిట్స్ లో కొంచెం కోత పడవచ్చు, ఎందుకంటే నేను డైలీ వర్క్ చేసేది అది కట్ అయిపోతుంది. ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఐ హ్యావ్ మై గ్రౌండ్ వర్క్, అది అంతా నేను చేసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ. లైక్ ఈ రోజు నువ్వు రా ప్రదీప్ అన్న, నేను వచ్చేసే పొజిషన్లో ఉన్నాను, అదేం ప్రాబ్లం లేదు. బట్ తెలంగాణలో బీఆర్ఎస్కి పట్టిన గతే ఏపీలో వైసీపీకి పడుతుందా అంటే ఏం చెప్తారు? మరి 2018లో పట్టాలి కదా, అంటే దానికి ఏం చెప్తారు? సెకండ్ టర్మ్ అందుకనే కదా భయపడే కదా ఇప్పుడు మొత్తం మార్పుల చేతుల్లో. అది ఆ క్వశ్చన్ అస్సలు ఈ కాన్సెప్ట్ ఎవరు తెచ్చారో కానీ ఎందుకు ఇప్పుడు మొన్న కాపు రామచంద్రారెడ్డి ఆయన రిజైన్ చేశారు. జస్ట్ పిలిచేసి నీకు టికెట్ లేదని చెప్పారంట, వాళ్ళకి టికెట్ లేదని చెప్పారు. ఇంకా మైలవరం ఎమ్మెల్యే ఆయన కూడా టికెట్ లేదని చెప్తే ఇప్పుడు ఆగిపోతున్నారు. లేదు, వసంత కృష్ణప్రసాద్ గారికి ఇస్తున్నారు. ఆయన వసంత ఫస్ట్ ఏం పిలిచినప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆయన పిలిచినప్పుడు ఏం రాలేదు. సో అక్కడ ఒక ఇదే ఏర్పడింది. అక్కడ జోగి రమేష్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో అక్కడ ఆయన ఉన్నారు. సో వసంత కృష్ణప్రసాద్ ఇలా ఒకళ్ళు కాదు చాలా మంది. రీసెంట్గా మంత్రి అమర్నాథ్కి ఆయనకి టికెట్ లేదని చెప్పారు. సో ఏంటి ఎంత నేను ఆ విషయంగా చూడను. ఇప్పుడు 175 మంది ఉన్నప్పుడు ఓ 30 మంది 40 మంది చేంజ్ చేశారు అనుకుందాం అండి. గెలిచిన 151 గురించి మాట్లాడదాం. ఒక 30 మంది 40 మంది చేంజ్ చేశారు అనుకోండి, ఆ మిగతా 100 మంది జగన్ కి డైరెక్ట్ గా భజన చేసే వాళ్ళకి ఇవ్వట్లేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక్కడ రామకృష్ణారెడ్డి ఆయన 4 ఏళ్ల నుంచి టీడీపీని జనసేనని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టాడు. నారా లోకేష్ ని చంద్రబాబుని వాళ్ళు జైలుకి వెళ్ళడం కోసమే ఆయన 4 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగాడు, కనీసం ఫ్యామిలీ కూడా పట్టించుకోండి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడంటే వైసీపీ ఏ పరిస్థితిలో ఉంది ఇప్పుడు? ఇప్పుడు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, మేము బాగుందని ప్రజలకు చెప్పాలి అనుకుంటే వాళ్ళని ఉంచుతారు. మా పాయింట్ అది కాదు. మేము 175 ఎమ్మెల్యేస్ని లేకపోతే 151 గెలిచిన ఎమ్మెల్యేస్ని అందరినీ ఒకేలాగా చూస్తాం. ఎవరికి స్పెషల్ ప్రిఫరెన్స్లు ఉండవు. ఒకటే నార్మ్ పెట్టుకున్నాం, గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళండి అండ్ ప్రజల కోసం పనిచేయండి. అది సక్సెస్ అయిందంటారా? 200% సక్సెస్ అయింది. మీకు ఒక్కటండి, ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు, ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తారా అనేవాళ్ళు. ఆ నానుడి ఉండేది. కానీ మేము ఎమ్మెల్యేలు మేమే గడప గడపకు పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం, 100 మార్కులకు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే 90 రావచ్చు. 90 ఈజ్ అ గుడ్ మార్క్. 10 మార్కులు మిస్ కావచ్చు. అంత మాత్రం చేత 10 మార్కులు మిస్ అయ్యాయని మిగతా 90 మార్కులు నువ్వు తీసి పక్కన పడేయడానికి వీల్లేదు కదా. ఒక 100 మందిలో 10 మంది అపోజ్ కావచ్చు. ఎస్ ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయినా కానీ ఆయనకు 37% ఓట్లు వచ్చేయండి. అంటే 37% ఆర్ సేయింగ్ చంద్రబాబు నాయుడు ఈజ్ గుడ్. మాకు 50% వచ్చింది. అంటే మిగతా 50% ఆర్ అపోజింగ్ వైఎస్ఆర్సీపీ.
కానీ వచ్చిన సీట్లు 151. సో దేర్ విల్ బి ఆల్వేస్ అపోజిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను అడిగే ప్రశ్న, మార్పులు చేర్పులతో వైసీపీ గడ్డు కాలం ఎదురయ్యే పరిస్థితి ఉంటుందంటారా? లేదు, మార్పులు చేయకపోతేనే గడ్డు కాలం ఉంటుందని నేను అంటున్నా. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అందరూ మంచి మెజార్టీతో గెలిచి ఇప్పుడు ఒకటి మనము ఒక నార్మ్ పెట్టుకున్నామండి, ఒక క్రైటీరియా పెట్టుకున్నాం. యూ హ్యావ్ టు బి అప్ టు ద మార్క్. ఆ క్రైటీరియాని ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని అక్కడ రీచ్ అవ్వాలని మనం చెప్తాం. వాళ్ళు రీచ్ అవ్వలేదు, డైరెక్ట్ గా ఏం తీసేయలేదు. 3-4 సార్లు రివ్యూ మీటింగ్లు జరిగి ఎవ్రీ గడప గడపకు ఇప్పుడు 1 year లో గడప గడపకు చేస్తే 3 or 4 సెగ్మెంట్స్ గా చేసుకుంటారు. తర్వాత రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ మీటింగ్ లైవ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. దీంట్లో 15 మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేదు, మీకు వార్నింగ్ ఇస్తున్నాను, మీకు ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా హెల్ప్ నేను ఇస్తాను, ఇంకా ఎక్కువ వెళ్ళి ఇంటెన్స్ గా పనిచేయండి, గడప గడపకు వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు చెయ్యండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను మళ్ళీ హెల్ప్ చేస్తాను, మళ్ళీ రివ్యూ మీటింగ్ లో మీరు తప్పులు చేస్తున్నారో మీరు ఇంప్రూవ్ అయ్యారో కూడా చెబుతాను, ఇంప్రూవ్ అవ్వకపోతే మార్చవలసి వస్తుంది. మన జుట్టు ఉంటేనే కదా మూడేసుకుంటాము, కొప్పు కట్టుకుంటాము, జుట్టే లేకపోతే ఏం చేస్తాము, మన పార్టీయే గెలవకపోతే మనం ఏం చేస్తాము? ఇప్పుడు పార్టీ గెలవాలి కదండి అంతిమంగా. ఇప్పుడు మీరు ఒకటండి, మీరు మనోజ్, మీరు కానీ నేను కానీ రేపు వైసీపీ జస్ట్ రిజల్ట్ మనం అనుకున్నట్టు రాలేదంటే, లేకపోతే గెలిచిందన్న వేళ్ళు ఏ సైడ్ చూపిస్తాయి? జగన్మోహన్ రెడ్డి సార్ సైడ్ చూపిస్తాయి. మరి ఆయనకు లేని బాధ్యత మనకుందా చెప్పండి? ఆయనకు తెలియదా ఏది చేస్తే మంచిది? గ్రౌండ్ లో కష్టపడ్డ కార్యకర్త మాత్రం ఎమ్మెల్యే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? కష్టపడ్డ కార్యకర్త ఎప్పుడు, అఫ్ కోర్స్ నేను గుడివాడ అమర్నాథ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కాపు రామచంద్రారెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడమంటే నేను ఆ పొజిషన్లోనే నేను బాధపడతాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి నాకు ఈ రోజు రాకపోతే నేను కష్టపడ్డానని వాళ్ళు అనుకుంటారు. నాకు రాకపోతే ఏంటనేది అసంతృప్తి ఉంటుంది, బాధ ఉంటుంది. కొందరు వెళ్ళిపోతారు, జంపింగ్ జపాంగులు ఉంటారు, లేకపోతే పక్క చూపులు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ వచ్చింది, నెక్స్ట్ థర్డ్ లిస్ట్ రెడీగా ఉంది. థర్డ్ లిస్ట్ లో ఏ పెద్దవాళ్ళు రెడీగా ఉన్నారు అంటే మంత్రి రోజా? ఈ ప్రశ్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలంటే ఇది క్లియర్ గా చెప్తానండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు, ఎవరికి ఉంటాయి లేదన్నది ఎక్కడ లీక్ చేయరండి. అవి ఆ 4 గోడల మధ్యన వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ సంబంధిత ఎమ్మెల్యేకి చెప్తారు. తాడేపల్లి నుంచి కాల్ వచ్చిందంటే వాళ్ళకి అర్థమవుతుంది. సజ్జల ఇంటర్ఫీరెన్స్ ఉండదంటారా? ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు. బట్ నాకు తెలిసినందుకు చెప్తానండి వెరీ ఓపెన్లీ. బట్ డిస్కషన్స్ లో అయితే సజ్జల గారు పార్టిసిపేట్ చేస్తారనేది నాకు తెలుసు. అంటే మనం బయట నుంచి చూస్తే కూడా ఇప్పుడు సీఎం గారికి క్లోజ్ అంటే సజ్జల గారు క్లోజు, విజయసాయి రెడ్డి గారు క్లోజు, వైవి సుబ్బారెడ్డి గారు క్లోజు. అంటే నెక్స్ట్ ఇన్ ద పార్టీ అని అందరూ రెడ్డిలే. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి వైసీపీ అంటే రెడ్డి కాదండి, ఫస్ట్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు రెడ్డిలు మీరు ఎందుకు ట్రావెల్ చేసినా ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎవరైనా, మీరైనా నేనైనా, మీరు స్టాఫ్ ఉంటారు, మీ స్టాఫ్తో ట్రావెల్ అవుతారు. మీ స్టాఫ్లో పొరపాటున అందరు మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, రేపొద్దున వాళ్ళు ఎఫిషియెంట్గా పనిచేస్తారని మీకు తెలుసు. మీరు పెట్టుకున్నప్పుడు మీరంతా క్యాస్ట్ కాబట్టి మీరు జాయిన్ అయ్యారంటే ఇట్స్ రబిష్. ఇప్పుడు ఒకటండి, నేను పుట్టినప్పటి నుంచి జమ్మలమడుగులో అటుపక్క రెడ్డి ఇటుపక్క రెడ్డి ఎమ్మెల్యే, ఏ పార్టీ అయినా, మరి దాన్ని ఎట్లా చూడాలి? సో అక్కడ వాళ్ళు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు, వాళ్ళను నమ్ముతారు. ఎవరైనా కానీ ఒక సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడు ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏదైనా ఒక విషయం మీకు చెప్తే అది బయటకు వెళ్తుందా లేదని 1-10 సార్లు ఆలోచించాలి. అండ్ మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ సెట్ అవుతుందా లేదా ఆలోచించాలి. ఇప్పుడు మరి అన్ని కార్యక్రమాలు చూసి పెట్టే తలసిల రఘురామ్ గారు చౌదరి, బయట మీటింగ్స్ కానీ సీఎంలు కానీ అన్ని చూసుకునేవారు వారు. తలసిల రఘురామ్ గారు చౌదరి మరి ఎందుకు పెట్టుకున్నారు జగన్ గారు? బికాజ్ రఘురామ్ గారు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. ఆయనని ఎమ్మెల్సీని కూడా చేశారు. మరి అప్పుడు క్వశ్చన్ చేయలేదే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఎవరండి? అందరూ ఒకరు కూడా రెడ్డి లేరు. ఇప్పుడు తెలంగాణలో 81 మంది ఓపెన్ కేటగిరీలో గెలిస్తే 43 మంది అన్ని పార్టీలో కలిపితే రెడ్లు. మరి ఇక్కడ ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? తెలంగాణలో జనాభా ప్రాతిపదికన వాళ్ళు స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేది ఎవరు? నేను ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కూడా చూసాను, దాదాపు రెడ్డిస్ ఉంటే ఈ క్వశ్చన్ అడిగాను ఉంటారు. రెడ్డిసే. ఎందుకు ఇప్పుడు ఎమ్మిగనూరులో ఒక రెడ్డి ఉంటే తీసేసి బీసీకి ఇచ్చారు. కదిర్లో నేను చెప్తున్నాను, కదిర్లో సిద్ధారెడ్డి ఉంటే తీసేసి ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు. ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డిని తీసేసి బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి ఇచ్చారు. సామాజిక సాధికారత చూపిస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు ఒకటి మీరు అవునన్నా కాదన్నా ఫస్ట్ నుంచి పాలిటిక్స్ లో రెడ్డిస్ అనే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు కాకముందు, వారు పార్టీ పెట్టకముందు ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు లెక్కేయండి. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వచ్చారా, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్తో వచ్చారా? అవి భౌగోళికంగా రెడ్డిస్ అనే వాళ్ళు స్ప్రెడ్ అయ్యారండి. స్ప్రెడ్ అయ్యారు. తెలంగాణలో ఉన్నారు, రాయలసీమలో ఎక్కువ ఉన్నారు, కోస్టల్ ఏరియాస్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రెడ్డి అనేవాడు ఎవడంటే గ్రామంలో పెద్ద రెడ్డి అనేది క్యాస్ట్ కదండి, మీకు తెలుసో లేదో. ఇప్పుడు నా పేరులో రెడ్డి ఉంది, కానీ నా సర్టిఫికేట్ నాకు కాపు అని ఉంటుంది. మేము కాపు, కానీ టైటిల్ ఈజ్ రెడ్డి. రెడ్డి అనే వాళ్ళు గ్రామంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చేవాళ్ళు రెడ్డి అని. అలా పూర్వం నుంచి రెడ్డి పనులు చేసి ఇప్పుడు రఘువీరారెడ్డి అని ఉన్నారు కాంగ్రెస్ లో. ఈజ్ నాట్ రెడ్డి, ఈజ్ యాదవ్. కానీ వాళ్ళ ఫాదర్ ఎవరు రెడ్డి పని చేస్తే రెడ్డి అని టైటిల్ వచ్చింది. కాపు రామచంద్రారెడ్డి మీరు అన్నారు కదా, డూ యు నో హీఈస్ నాట్ రెడ్డి.
కానీ ఆయన టైటిల్ రెడ్డి. అట్లా ఏమైందంటే గ్రామంలో పెద్దగా ఉన్న వాళ్ళు రెడ్డిస్ అంతా వాళ్ళు రూలింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్లో అంటే వాళ్ళు రాజకీయంగా ఉండేవాళ్ళు. అవి అలా ఫ్యామిలీస్ పెరుగుతూ అవి వచ్చాయి తప్పితే స్పెషల్గా రెడ్డిస్ అనేవాళ్ళు రాజకీయాలకు ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఇంకో దానికి ఇంకో క్యాస్ట్ వాళ్ళు అలా ఏం లేదు. ఇప్పుడు అది కూడా తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకేమనిపిస్తుంది అయితే ఇంకొక 5 ఏళ్లలో ఓకే రాజకీయాల్లో రెడ్డి అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అది జరుగుతుంది. అది వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందు అంటే ఏమబ్బా మేమేం తప్పు చేసామని కాదు. కాదబ్బా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరినైనా అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదర్ క్యాస్ట్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఫైన్. రెడ్డిస్ని తీసేయండి, ఫైన్. నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే హూ ఈస్ క్యాపబుల్ అనేది చూసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, హూ ఈస్ ఇంట్రెస్టెడ్ అనేది. ఇప్పుడు మనోజ్ అనే వ్యక్తికి ఇప్పటివరకు వచ్చిన లిస్టులు కరెక్ట్ గా ఉందని అనిపించిందా మీకు? అంటే ఆ సమీకరణాల ప్రకారం కానీ నాకు చాలా మంది అభ్యర్థి క్యాపబిలిటీ పరంగా కానీ ఓకే అనిపించిందా మీకు? నాకు ఒక వైసీపీ కార్యకర్తగా నాకు ఎప్పుడు కూడా ఈ లిస్టా ఇంకో లిస్ట్ అని కాదు, నాకు చాలా మంది ఆ పేర్లు 27 మందిని రిలీజ్ చేశారు కదా, నాకు 5 మంది 6 మంది పేర్లు గుర్తున్నాయి. మోహిత్ చెవిరెడ్డి భాస్కర్ అబ్బాయి నాకు క్లోజ్, యూకే వచ్చినాడు. అండ్ అభినయ్ భూమా కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అంటే అభినయ్ రెడ్డి గుర్తుంది, పేరుని కిట్టు పేరు గుర్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు తెలుసు కాబట్టి. కొందరు చేంజెస్ చేశారు, అవి కూడా ఉషా శ్రీ చరణ్ గారు వాళ్ళు అనంతపురం వారు చేంజ్ అయ్యారు. అలా కొన్ని పేర్లు తెలుసు, మిగతా పేర్లు అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు సడన్ గా కొత్తగా వచ్చిన అభ్యర్థి కదిర్లో ఎవరంటే నాకు పేరు తెలియదు. అట్లా నేను అవి నేను చూసేది ఏంటంటే ఫేమ్ అయితే మీకు తెలుసు మెయిన్ ఎట్లా ఫేమ్ అవుతారంటే నెక్స్ట్ జగన్ బోర్డుకి మళ్ళీ అక్కడ పిలవాలి కదా. అలా కాదు, ఫేమ్ అయితే ఎందుకు తెలుస్తుంది అంటే సోషల్ మీడియాలో పేర్లు నా అంతే నాకు తెలుస్తుంది, నేను అందులో ఎక్కువ ఉంటాను, నేను గ్రౌండ్ లెవెల్లో లేను. అండ్ మనం అబ్రాడ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా మీడియా సోషల్ మీడియాలో చూసి వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, పోలవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రస్తుతం. పోలవరం ఎమ్మెల్యే గారు నేను సీఎంఓలోకి వెళ్ళినప్పుడు అట్లా మీరు అట్లా కూర్చున్నారు, నేను ఇట్లా కూర్చున్నాం, హలో 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 అని ఒక 15 నిమిషాలు మాట్లాడుకున్నాం, 20 నిమిషాలు అంటే హాయ్ హాయ్ చెప్పుకున్నాం. నాకు ఆయన పోలవరం ఎమ్మెల్యే అని తెలియదు, తర్వాత తెలిసింది ఎమ్మెల్యే అని. ఓహో మీరు ఎమ్మెల్యే గారు అండి, ఎందుకంటే హీ విల్ నెవర్ బి ఇన్ ద సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడు. ఆయన 3 టైమ్స్ ఎమ్మెల్యే, ఒకసారి కాదు 3 టైమ్స్ ఎమ్మెల్యే. సో అట్లా మనకు కొన్ని పేర్లు తెలియకపోవచ్చు. నిన్న భీమవరంలో కలిసాడు, మళ్ళీ హాయ్ ప్రదీప్ అన్నారు, హలో సార్ అన్నాం, మాట్లాడుకున్నాం, ఎందుకంటే అప్పుడు పరిచయం ఉంది కాబట్టి. సో అట్లా ఇప్పుడు ఏదైనా చేస్తే తెలుస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తే అబ్బా ప్రదీప్ కష్టపడుతున్నారు, ఎందుకంటే నేను మీడియాలో కనిపిస్తున్నాను. నాకంటే 1000 కష్టపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఉంటారు. సో అట్లా నేను ఏదైనా ఒక సీట్లు ఇచ్చినా కానీ దాని పెద్ద ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వనంటే నా టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చేయాలనే ఉంటుంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంటే ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ ద పార్టీ, బికాస్ అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అండ్ తీసేసిన వాళ్ళు ఎవరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉండదు, ద్వేషం ఉండదు. సరిగా పని చేయకపోతే ఇప్పుడు క్రికెట్ ఉందబ్బా, ఎవరైనా పర్ఫార్మెన్స్ సరిగిపోతే టీంలోంచి తీసేస్తారు. సంజు శాంసంగ్ అనే మలయాళం క్రికెటర్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు ఐపీఎల్లో. క్రికెట్ అంటే గుర్తొచ్చింది, అంబటి రాయుడు గారు మార్నింగ్ ట్వీట్ చేశారు, దానిపై ఏమంటారు? ఏమో నేను కూడా అసలు అంత షాక్ ఇచ్చారు, సడన్ షాక్. నేను అన్ఎక్స్పెక్టెడ్ అని నేను కూడా ట్విట్టర్లో పెట్టాను దానికి రిప్లై. నాకు అసలు నేను షాక్ అయ్యింది తెలుసా, నాకు అసలు ఐడియా లేదు. అంటే అందరూ రిజైన్ చేస్తున్నారు కాబట్టి రాంగ్ స్టెప్ తీసుకున్నానని అనిపించింది. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. గుంటూరులో నువ్వు కాన్సన్ట్రేట్ చేయొద్దు, నర్సరావుపేటలో కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి పార్టీ చెప్పినట్లు, లేదు నాకు గుంటూరే కావాలి నర్సరావుపేట నాకు వద్దు అని చెప్పేసి ఆయన రిజైన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కన్సల్ట్ చేయకుండా రిజైన్ ట్వీట్ చేశాడు అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా అది ఎక్కడైనా ఎంపీ సీటే కదా ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఫేమ్ ఉంది ఆయనకి. అదే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అంటే నాకు ప్రాథమికంగా నాకు తెలిసింది ఇది, అంటే ఒక ఇట్లా నేను రిజైన్ చేస్తున్నా అంటే నాకు కావాల్సిన చోట ఇస్తారని అనుకున్నాడో ఏమో. అంటే టూ అర్లీ, ఇప్పుడు మనకు వెంటనే రిజైన్ చేసే కానీ మనం బురదజల్లడం కాదు. ఇఫ్ ఈ కమ్స్ అండ్ సే అవుట్ సైడ్ అప్పుడు మనం చెప్పగలం అది రైట్ ఆర్ రాంగ్ అనేది. మనం కూడా పార్టీలోని పెద్దలను అడిగి తెలుసుకొని. ఆయన చేసిన మంచి పని అంటారా చెడ్డ పని అంటారా? స్టూపిడిటీ. ఎందుకు స్టూపిడిటీ? ఆయన రిలీజ్ అయ్యాడు, అందరూ చెప్పి ఎవరు బయటకు వెళ్తున్నారు చెప్పండి మీరు? అప్పటి నుంచి బయటకు వెళ్తారు అన్నారు, వైసీపీలోంచి బయటకు వెళ్తున్నారు అన్నది సత్యం, అక్షర సత్యం. ఎవరు వెళ్తున్నారు? అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు, చాలా మంది రెడీగా ఉన్నారు. నేను నా క్వశ్చన్ మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళ కానివ్వండి, లేకపోతే అప్కమింగ్ ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ లిస్టు మీరు త్వరలో చూస్తారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన 2-3 ఎమ్మెల్యేలు, మొన్న ఎంఎస్ రాజుని బొజ్జుగిచ్చారు, సింగనమల ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని బొజ్జుగిచ్చారు. సో వీళ్ళందరినీ పక్కన పెడితే వీళ్ళు షర్మిలతో వెళ్తారా లేకపోతే ఇంకొకటి అనేది పక్కన పెడితే వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒకవేళ బయటకు వస్తే వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టే కదా బయటకు వచ్చింది. సరే, నా క్వశ్చన్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయట్లేదు. ఎవరు బయటికి వెళ్ళారంటే సీట్లు రావని కన్ఫర్మ్ అయిన వాళ్ళు బయటకు వెళ్తున్నారు. సీట్లు ఇస్తామని చెప్పేసి కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? సీట్లు ఇస్తామంటే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా.
ఎగ్జాక్ట్లీ సీటు రాకపోతే బయటికి వెళ్దామంటే వారికి పార్టీ మీద ప్రేమ లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ పొజిషన్ కాబట్టి ఇంకో పొజిషన్ ఇస్తారు. ఇప్పుడు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు వైసీపీకి, ఉండేది 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీలో ఒక 60-70 ఉన్నాయి, నాకు కరెక్ట్గా తెలీదు. సో ఎంతమందికి నా అకామిడేట్ చేస్తాం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంకో చోట వాళ్ళు వాడుకుంటారు, ఇంకొక పొజిషన్ ఇవ్వడమో, పార్టీలో పెద్ద పొజిషన్ ఇవ్వడమో, ఇన్ఛార్జీలు ఇవ్వడమో ఏదో ఒక విధంగా చేస్తారు. ఇప్పుడు నేను నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదు అంటే దట్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. పార్టీలో దెల్ బి అనదర్ ఆప్షన్. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేదండి, కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉండేవాళ్ళు, ఎంతో మందికి సీట్లు గల్లంత అయ్యేటివి, మళ్ళీ వచ్చేటివి. ఇప్పుడు వి హనుమంతరావు అనే పెద్ద ఆయన ఉన్నాడు, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. చెప్పాలంటే పార్టీ ఉన్నా లేకపోయినా నేను కాంగ్రెస్ వాదిని. వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, పార్టీ ఉన్నా లేకపోయినా. అంటే అప్పట్లో రాజకీయం వేరేలా అదే నేను అనేది ఏంటంటే పార్టీ మీద ప్రేమ ఉండి, పార్టీ సిద్ధాంతాలు నీకు నచ్చి, పార్టీ నాయకుడి మీద నీకు భరోసా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పనులు చేయవు. మీకు మొదటి నుంచి వైఎస్ఆర్ అంటే ఇష్టం, జగన్ అన్న కూడా. మరి షర్మిల అంటే? షర్మిల గారిని నేను ఎక్కడ విమర్శించలేదండి, నాకేం విమర్శ. అంటే ఆవిడ మీరు ఓటేస్తారా? అంటే ఓట్ మీన్స్ ఎన్నికల్లో కాదు, అంటే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆవిడ చాలా కీరోల్గా మారబోతున్నారు. కొన్ని విషయాలు నాకు నచ్చలేదండి. అంటే ఏపీపీసీ చీఫ్ అయితే వైసీపీకి కాంగ్రెస్ కి పడుతుంది. ఏంది పడేది? వైసీపీలో ఓట్లు కాంగ్రెస్ కి చెల్తాయి. చెలవంటారా? ఎందుకు చెల్తాయి మనోజ్? నాకేదో ఛాన్సే లేదు. ఎందుకు చెలో చెప్పండి. ఏ విధంగా? ఇప్పుడు మాకు మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇక్కడ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే 2019లో ఇది జరిగింటే మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్స్, బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదు, అప్పటికి షర్మిల గారు ఏం చేయలేదు పరిపాలన. ఒకవేళ షర్మిల గారు ఏపీపీసీ చీఫ్ అయ్యి బ్రదర్ అనిల్ ప్రచారంలోకి దిగితే ఇప్పుడు వైసీపీకి ఉన్న ఎస్సీ ఓట్లు కాంగ్రెస్ కి పడవ. మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, మేము బయటికి తీస్తాము. ఆ టైంకి పెట్టి తీస్తారా? కంపల్సరీ. ఎవరైనా వచ్చేసి ఈ రిలీజియన్ పేరు మీద ఇంకొక పేరు మీద మాట్లాడాలని చూస్తే మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, అది తీస్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు. అప్పుడు గుండెపోట్లు వస్తాయా? గుండెపోట్లు కోడికత్తి కేసులో మళ్ళీ రిపీట్ అవుతాయి సీన్లు? అవన్నీ బయట వాళ్ళు చెప్పే మాటలు మనోజ్. అవన్నీ వాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతారు, ప్రతిపక్షాల వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు చెప్పేది అదే. ఇప్పుడు ముందు వైసీపీ ఏదైనా అస్త్రం ఉందంటే వాళ్ళు సరిగ్గా 2019 వెళ్ళిపోతారు. కోడికత్తిలు, డ్రామాలు, గుండెపోట్లు, బాత్రూమ్ లో గుండెపోట్లు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. అది డ్రామాలని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇంకా కేసు నడుస్తూనే ఉంది కదా. నర్రెడ్డి సునీత గారు ఇంకా నేను ఒక సింపుల్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. భారతమ్మ గారికి సొంత మేనమామ కొడుకు అవినాష్ రెడ్డి గారు, అంటే కుండ మార్పిడి. అంటే అవినాష్ రెడ్డి గారి అమ్మ భారతీ మేడం వాళ్ళ ఫాదర్ కి సిస్టర్. సో ఇట్లా సిస్టర్ బ్రదర్స్, అట్లా వాళ్ళ కుండ మార్పిడి జరిగింది. సో వెరీ క్లోజ్ కదా. అండ్ 2014లో అవినాష్ రెడ్డి గారు 2,98,000 మెజార్టీతో గెలిచారు. మీరు పోయి కనుక్కోండి. ఈ ఇష్యూ తప్ప అవినాష్ రెడ్డి గారి పైన ఒక్క చెడ్డ పేరు లేదు. ఆయన డబ్బులు తింటారనో లేకపోతే కబ్జాలు చేస్తారనో, ప్రజలకు ఇబ్బంది చేస్తారో, తిరుగుతూనే ఉంటాడు, ప్రజలకు మంచి చేస్తుంటాడు. నో రిమార్క్. 2017లో వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఓడిపోయారు. మరి ఎందుకంటే సైలెంట్ అయిపోయాడు అవినాష్ రెడ్డి? ఏం సైలెంట్ ఏమో, ఆయన పని చేస్తున్నాడు, బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. మన నేను ఎయిర్పోర్ట్ లో కూడా కలిసాను, బాగా నవ్వుకున్నా, మాట్లాడుతున్నా. పక్కన పెట్టారా జగన్? నేను చెప్తున్నాను చూడండి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, భారతమ్మ రాజ్యాంగం నడుస్తుంది అంటారు. అన్అఫీషియల్ గా భారతమ్మ అన్ని చేస్తుంది అంటారు. భారతమ్మ రాజ్యాంగం నడిచేటప్పుడు సొంత మేనమామ కొడుకి, అంటే భారతమ్మ గారు స్వార్థపరాలు అయితే సొంత మేనమామ కొడుకు ఇస్తారా, లేకపోతే వివేకానంద రెడ్డి గారికి ఇస్తారా సీటు? ఆబ్వియస్లీ అవినాష్ రెడ్డి గారికి ఇస్తారు. ఇంకా చంపాల్సిన అవసరం ఉంది. అండ్ రెండవది, మీకు బాగా గుర్తుంటే ఈ ఎల్లో మీడియా వాళ్ళు రూమర్ స్టార్ట్ చేశారు. తెల్లారితో 3 గంటలకు అవినాష్ దగ్గర నుంచి ఫోన్ వెళ్ళింది తాడేపల్లి ప్యాలెస్కి. ఇప్పుడు నిజమే అంటారు కదా, చెప్తున్నా, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సీట్ ఇవ్వరని చంపారని అనుకుందాం ఒక సెకండ్. సో ఫోన్ చేసి ఏం చెప్తారు, జగనన్న నేను చంపేశాను, నాకు సీట్ ఇవ్వని చెప్తాడా? దేనికి దేనికోసం ఫోన్ చేస్తాడు? ఇప్పుడు సీట్ ఇవ్వండి అతనే, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే సీట్ ఇవ్వలేదు. సీటు రాని వ్యక్తి ఎవరినో చంపి సీట్ ఇవ్వని వ్యక్తికి ఫోన్ చేసి 3 గంటలప్పుడు చనిపోయారు అని చెప్తే ఆ సీట్ ఇవ్వని వ్యక్తికి ఇతని మీద డౌట్ రాదా? ఎందుకు ఫోన్ చేస్తారు? చూడు, వీళ్ళు చెప్పే లాజిక్లు చూడండి మీరు.
అసలు అవినాష్ రెడ్డి గారు అంటే వివేక హత్య ఎవరు చేయలేదు, ఆయనకి ఆయన చనిపోయాడు అంటారు మీరు. ఆల్రెడీ వాళ్ళు నలుగురు ఒప్పుకున్నారు కదా. లేకపోతే మరి ఎప్పుడు అయిపోయాలి కదా ఈ కేసు. టాప్ A1 A2 A3 A4 లో ఒప్పుకున్నారు కదా మేమే చంపామని. ఆ దస్తగిరి అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే, నాకు భయము, నేను చంపడానికి రానంటే మిగతా ముగ్గురు వ్యక్తులు ఏం చెప్పారంట, నువ్వేం భయపడకు, మన వెనకాల భాస్కర్ రెడ్డి ఉన్నారు, మన వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్పారంట. అదొక్కటే FIR లో నమోదైంది. ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ డైరెక్ట్ చంపమని చెప్పి ఎక్కడా ఆధారాలు లేవు. అసలు వాళ్ళు చెప్పలేదు ఎక్కడ కూడా. అదొక్క ఆధారం తప్పితే ఎక్కడ లేదు. ఇంకోటి, అవినాష్ రెడ్డి గారు తెల్లారితో 6:30కో 6:20కో ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి స్పాట్కి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి ఫస్ట్ పిలిచింది కూడా అవినాష్ రెడ్డి గారు. ఎందుకు పిలుస్తారు? అక్కడ డ్రామా ఉండొచ్చు. అక్కడ నలుగురు ఏం చేశారంటే, ఆ నలుగురు ఎవరో కాదు, ఇప్పుడు 40 కోట్ల సుపారీ అన్నారు. వాళ్ళు ఏమన్నా పెద్ద మర్డరర్లా నలుగురు? ఒకడు డ్రైవరు, ఒకడు అసిస్టెంట్, పెద్దోడు కదా అందుకే ఒకడు అసిస్టెంట్, ఇంకా మిగతా ఇద్దరు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. వీళ్ళు నలుగురు ఒక సెటిల్మెంట్ కోసం డ్రైవరు, వివేకానంద రెడ్డి గారు, వెనకాల ముగ్గురు ఎవ్రీ వీక్ బెంగళూరుకి వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏదో మనస్పర్ధలు వచ్చాయి, ఇంకేదో అమ్మాయిల అదే లేడీస్ ఇష్యూ ఏదో జరిగి వాళ్ళు కక్ష పెంచుకున్నారు. అది చంపుతారన్న విషయం వాళ్ళ నలుగురు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఆ రోజు జరుగుతుందని కత్తి తెచ్చారన్నారు. అవన్నీ ఇంకా దస్తగిరి చెప్పండి, నేను పోయి కదిరికి పోయి కత్తి తెచ్చా అది అని చెప్పేసి. అది ఎందుకు తెచ్చారో, వాళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నారో నేను చెప్తాను చూడండి. తర్వాత నైట్ వచ్చేసి వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏదో డైరెక్ట్గా చంపడం కాదు, డైరెక్ట్గా అంటే వెళ్ళిపోయి ఒక నరికేసేసి అయిపోద్ది. ఆర్గ్యుమెంట్ జరిగింది. దే లుక్ ఫర్ ద డాక్యుమెంట్స్. తలుపులన్నీ పగలగొట్టారు, ఆయన నానా హింసలు పెట్టారు, కొట్టరాని చోట కొట్టారు. ఎందుకు తంతారు అక్కడ చెప్పండి? ఇప్పుడు మర్మాంగాల మీద తన్నడం అంటే ఎందుకు తంతారు చెప్పండి? ఏదో కక్ష ఉంటే కానీ అంటారు కదా. చంపాల్సినోడు ఇఫ్ ఈజ్ అ ప్రొఫెషనల్ గొంతు కోసేసో ఏదో చేసి వెళ్ళిపోతారు. అంతగా తన్నినారు అంటే దే హ్యావ్ ద పర్సనల్ గ్రడ్జ్. వాళ్ళకి ఆ గ్రడ్జ్ ఉండి వాళ్ళు బాధపడుతూ ఏదో జరిగింది అక్కడ. తరువాత వివేకానంద రెడ్డిని లెటర్ రాయించుకొని చాలా చేశారు. సో అక్కడ తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆయన మీద కొంచెం నెగిటివ్గా ప్రచారం చేశారు కదా సార్. అంటే ఆయనకి రెండో భార్య ఉంది. అది కూడా ఏం జరిగిందని చెప్తాను చూడండి కరెక్ట్ గా. అది లోకల్ గా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, అది నిజం కూడా. కానీ దాని గురించి ఇప్పుడు చనిపోయారు కాబట్టి మాట్లాడడానికి మనకి ఇష్టం. అంటే అసలు ఆ రూమర్ అయితే ఉందా? 100% అది కరెక్ట్ కూడా, అది కరెక్ట్. ఇప్పుడు ఫొటోస్ కూడా వచ్చాయి కదండి, వాళ్ళ వైఫ్, వాళ్ళ బాబుది, ఒక అబ్బాయి ముస్లిం యువతిది, వాళ్ళ కొడుకు ఫోటో కూడా వచ్చాయి. ఏముందండి వైసీపీ వాళ్ళు ఎంతసేపు మార్పింగ్ చేస్తారు? వైసీపీ వాళ్ళు అంటే మీరు ఏం మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. మనోజ్, వైసీపీ వాళ్ళు అంటే ఏం మా పని అది అనుకున్నావా? కాదు, అలా కాదు. సో ఆ ఫొటోస్ వచ్చాయి. సునీత గారికి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సునీత పిఏ కృష్ణారెడ్డి అనుకుంటా, ఏం చెప్పారంటే, ఆ నోట్ ఉంటుంది కదా, సూసైడ్ నోట్ను దాచిపెట్టండి, ఫోన్ను దాచిపెట్టండి, మేము వస్తాం అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా అప్పుడు ఏమనుకున్నారంటే, ఆ మూమెంట్కి వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళు ఏమన్నా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా, వాళ్ళు ఏమన్నా చేశారా, ఏమైనా మెసేజ్లు ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే ట్రాన్స్ఫర్ అయ్యాయా, మెసేజ్లు ఫార్వర్డ్ అయ్యాయని వాళ్ళు ఆలోచించి ఆ స్టెప్ తీసుకున్నారు. తర్వాత సునీత గారు డైరెక్ట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం, అవినాష్ రెడ్డి ఎందుకు చేస్తాడు, అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకానంద రెడ్డి గారు కష్టపడ్డారు, వారు ప్లాన్ కూడా వేసుకున్నారు ఎలా ఎన్నికల ప్రచారం చేయాలని, అవినాష్ ఎందుకు చేస్తాడు అన్నారు. ఒకవేళ నిజంగా చేయాలనుకున్న వాళ్ళు కూడా, ఎలాగూ మా ప్రభుత్వం వస్తుందని అప్పుడు అన్ని సర్వేలు అన్నీ చెప్తున్నాయి, ప్రభుత్వం వచ్చినాక చేస్తే ఇంకా డ్రామాలు ఈజీగా ఆడచ్చు కదా. ఒకటండి, మా రాయలసీమలో డబ్బులు ఇస్తాం, సుపారీలు, ఆ మాటలే కొత్త మాకు. 40 కోట్లు ఎవడిస్తారండి సుపారీ? దేనికోసం ఇస్తాడు సుపారీ 40 కోట్లు? 10 లక్షలు ఇస్తే ఎవరో చేసేవాళ్ళు 100 మంది ఉంటారు ఇక్కడ సమాజంలో. 40 కోట్లు ఎవడిస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అది కూడా వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. ఒకడు డ్రైవరు, ఒకడు పిఏ, ఒకడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు. ఇప్పుడు ఒకటి నేను అదే అడుగుతానండి, మళ్ళీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. మనము ఏదో నలుగురు అన్నామని అన్నాం కాదు, అవినాష్ రెడ్డి గారికి ఏం అవసరం మీరు చెప్పండి. ఎందుకు అవసరం లేదు? ఆయన రాజకీయంగా ఆపోజిషన్లో ఉన్నాడు. అప్పుడు ఆ ఎలక్షన్స్లో ఆయనకు సపోర్ట్ చేసినా సరే సపోర్ట్ చేయాల్సి వచ్చింది. పాత కక్షలు వండుకుంటూ ఎందుకుంటాయి ఫ్యామిలీలో? చెప్పనా, ఒక ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇంతవరకు అటువంటి అంటే అపోజిట్ వాళ్ళు చంపిన హత్య జరిగిండేది ఉంది. ఎవరిని? రాజారెడ్డి గారిని చంపారు. అందుకు తప్పితే ఇటువంటి హత్యలు ఎప్పుడు జరగలేదు. అండ్ హత్య చేస్తే జైలుకి వెళ్తారని అవినాష్ రెడ్డికి తెలీదా? సింపుల్ అడుగుతానండి. ఉన్నాడు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నారు కదా, అంటే మొత్తం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అండ్ ఆల్సో అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత అల్లుడి మాట విని వివేకానంద రెడ్డి గారు వదిన మీద పోటీకి నిలబడ్డారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అండగా ఉన్నింది ఎవరు? అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ. అది కూడా మర్చిపోతారు జగన్ గారు. అది కూడా మర్చిపోయేసి వివేకానంద రెడ్డికి ఇస్తారా?
ఎన్ని చూసుకున్నా నేను చెప్తున్నాను మనోజ్, ఉమ్. ఎన్ని చూసుకున్నా అసలు అవినాష్ రెడ్డి గారికి 0.1% కూడా మర్డర్ చేసే అవకాశమే లేదు, అవసరమే లేదు, చేయలేదంటారు. చేయలేదు, అవసరమే లేదబ్బా. నువ్వు చెప్పు ఇలా ఫలానా అవసరం ఉంది చెప్పు, నేను చేసినా అని చెప్పు, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు ఒక మాట్లాడేటప్పుడు మనకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కైనా ఒక లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు లా అనేది డిఫరెంట్, లాజిక్ అనేది మనకన్నా ఉండాలి కదా. ఒక్క కారణం చూపి అస్సలు ఎక్కడ ఆ ఛాన్సే లేదు. అవినాష్ రెడ్డి గారికి ఈ ఛాన్స్ ఉందని ఎవరినైనా చెప్పను, ఫలానా దీనివల్ల చంపారని చెప్పేసి. అక్కడ జరిగిండేది వాళ్ళ మధ్య గొడవలు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, డబ్బులో ఏవో అవి కూడా కోర్టులో తేలుతాయి. దానివల్ల జరిగిందే తప్పితే అవినాష్ ఇప్పుడు ఒకటబ్బా, మీరు పచ్చమీడలోకి వెళ్ళి ఒక 50 వీడియోలు చూడండి, ఎవ్రీడే పెడతారు. దాంట్లో 49 జగన్కి షాక్. ఉమ్. అన్ని షాకులు కొట్టినా కానీ తట్టుకొని నిలబడ్డా అంటే గుండె ధైర్యం. సాక్షులకి వెళ్ళి చూసినా కానీ వీళ్ళకి అవును, కూడా negative గా ఉంటాయి. అక్కడే ఆగండి. సాక్షి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుంది. మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసినా కానీ అవే. ఆహా, నేను కార్యకర్తని, ఉమ్. ఏబిఎన్ కార్యకర్తన, టీవీ5 కార్యకర్తన. వాళ్ళు సరే, వాళ్ళు పాజిటివ్ ఇస్తారా నెగిటివ్ ఇస్తారా? మీరు నా point suit కి answer చేయండి. ఏబిఎన్ కి వెళ్తే చూస్తే అంటున్నారు కదా, సాక్షికి వెళ్ళా సరే, మీ అవును, ఛానల్లోకి వెళ్ళి కాదు చూసినా సరే. కాదు బ్రదర్, నేను ఏమన్నా అంటే సాక్షి అనేది మా పత్రిక. ఉమ్. మేము ఓపెన్ గా చెప్పి ధైర్యంగా చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని, స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దట్ న్యూస్ పేపర్ రీడ్ ఇట్. కానీ దాంట్లో ప్రచారాలు ఏబిఎన్ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీకి ప్లస్ అవ్వంటారా? పద్దాక చంద్రబాబు చూపిస్తారు కదా. కాదు ఏబిఎన్ వాళ్ళు అట్లా చేస్తున్నారా, టీవీ5 అట్లా చేస్తున్నారా? ముసుగులో గుద్దులాట ఎందుకు? ఉమ్. కండువా వేసుకొని చెప్పండి. నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను డే 1 నుంచి అంటే వాళ్ళు జర్నలిజం విలువలు పాటిస్తున్నారేమో, ఎవరు టీవీ5 అన్నాడు. అవి విలువలా, మరి అవి జర్నలిజమా? వాళ్ళే అడగాలి కదా అది. అంతే కదా, అంటే పార్టీ కాదు బ్రదర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్ముడల సాంబా ఉన్నాడు, ఒక వైసీపీ నేత ఫోటో పెట్టుకోలేదు అంటే, వాళ్ళు కండవాళ్ళు కప్పుకోవట్లేదు అంటే, వాళ్ళు ఎంతో కొంత జర్నలిజం పాటిస్తున్నట్టే కదా. ఎంతో కొంత అంటే పర్సెంటేజ్ నువ్వు డిసైడ్ చేయగలవా? ఎవరు డిసైడ్ చేయలేదు అది, వాళ్ళు వేసే వార్తలు. ఎల్ముడల సాంబా చెప్తాను, మీకు తెలుసుంటది ఆ పేరు. ఎప్పుడు ఎల్ముండల సాంబా ఏంటి? టీవీ5 సాంబశివరావు, గౌరవనీయ సాంబశివరావు. ఓకే, సో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి సపోర్ట్ చేసేటప్పుడు ఈ పొలిటికల్ బ్రోకర్స్ మనకు అవసరమా? ఏ పొలిటికల్ బ్రోకర్స్ లేకపోతే మీరేమన్నా ఏంటి ఎంఎన్సీయా? మీకు ఎందుకు స్ట్రాటజిస్టులు? ఐఎమ్ సేయింగ్ దిస్, మర్యాద ఉండదు అది అన్నాడు. ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇక్కడ మన చంద్రబాబును కలవడానికి వస్తే, దేశంలోనే పేరు పెద్ద పేరు గల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. అంతగా మారాడా ప్రశాంత్ కిషోర్? ఆ విలువలా దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు? ఆ జర్నలిస్ట్ విలువలకి మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు చెప్పండి? ఒకే మనిషి, ఆయన వేసే స్ట్రాటజీ ఒకటే, పార్టీ మారినంత ద్వారా మంచోడు అయిపోతాడు. తెలంగాణలో యాజిటేషన్స్ చేస్తుంటే షర్మిల గారిని, మీకు ఇక్కడ ఏం పనండి, మీ రాష్ట్రానికి మీరు వెళ్ళండి, ఇక్కడ రోడ్లపైన వచ్చేసి మీరు హ్యాపీగా ఉన్న మా రాష్ట్రాన్ని మీరు నాశనం చేస్తున్నారు, ఫ్యామిలీ ఇంతేనా, మీ రాష్ట్రం పోండి అనేసి షర్మిల గారు అంటున్నారు. షర్మిల గారు, నాకు నా ప్రశ్న సమాధానం రాలేదు. షర్మిల గారు ఏపీపీసీసీ చీఫ్ అయితే వైసీపీకి ప్లస్సా మైనసా? ఎంత ఓట్ షేర్ బయటకు వెళ్ళిపోద్ది వైసీపీ నుంచి? 0% ఓట్ షేర్. ఎందుకు బయటకు వెళ్దాం? ఎందుకంటే నేను అదే చెప్పబోతున్నానండి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2019 ముందు అయితే మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం, ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే, ఎవరికి ఓటేయాలని. ఇప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా తను చేశారు. సో నచ్చిన వాళ్ళు, ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చిందని నచ్చినా కానీ వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? మాకు నచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తారు కదా. జనాల్లోకి వెళ్తే నచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తారు. ఇంకా నచ్చినప్పుడు వేరే పార్టీ సైడ్ ఎవరు చూడరు. కానీ మాకు ప్లస్ షర్మిల గారు రావడం మాకు ప్లస్. ఒకవేళ వైసీపీలో నుంచి ఇంకా వలసలు ఉండి రాజీనామాలు చేసి చాలా మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, మంత్రులకు కానివ్వండి, లేకపోతే అంటే అందరూ మారతారని నేను చెప్పను, వైసీపీ నుంచి బయటకు వస్తారని నేను చెప్పను. కొంతమంది బయటకు వచ్చి షర్మిలతో జాయిన్ అయ్యి వాళ్ళలాగా నేను షర్మిలతో నడుస్తానని చెప్పి ఒక బలమైన వర్గం మొత్తం దాంట్లో ఉంటే అప్పుడు పోటాపోటీగా ఉండదా? మీకు ఒకటి చెప్తానండి, పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తే అప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ లో వివేకానంద రెడ్డి గారు చేశారు. అప్పుడు ఏమైంది 2011లో? వివేకానంద రెడ్డి గారు 24/7 పులివెందులో ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ వివేకానంద రెడ్డి గారు పులివెందులు చూసుకునేవాళ్ళు. చిన్న షాప్ ఓపెనింగ్ కూడా పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు వెళ్ళేవారు. మనిషిని పేరు పెట్టి పిలవగల కెపాసిటీ వివేకానంద రెడ్డి గారికి ఉంది. విజయమ్మతో పోటీ పడితే ఏమైంది? ఇక్కడ రేపు పొద్దున షర్మిల గారు వచ్చి పులివెందులో పోటీ చేసినా, లేకపోతే కడపకి ఎంపీకి చేసినా, లేకపోతే ఒక 50 సీట్లలో పోటీ చేసినా మాకు అది ప్లస్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది షర్మిల సైడ్ వెళ్తుంది. మా ఓట్ బ్యాంక్ మాకు ఎప్పుడు ఉంటుంది.
మాకు వేరే ఎవరితో పని లేదు, పొత్తులతో పని లేదు, విలీనాలతో పని లేదు, జంపింగ్ జపాంగులతో పని లేదు, ఎవరితో పని లేదు. మేము నమ్ముకున్నది ప్రజలు. ఎవరైతే మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని వారు అనుకుంటారో వారు ఎవరికి ఓటేరు, వారు వేసేది మాకే. ఇప్పుడు షర్మిల గారు వచ్చేసి ఒక 20 మందిని తీసుకెళ్ళి జట్టు కట్టి ఎందుకు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన షర్మిలతో ఎందుకు వెళ్తున్నారు? ఇటు రావచ్చు కదా టీడీపీ జనసేన సైడ్. ఎవరు వెళ్ళారండి? ఆల రామకృష్ణ ఒకటే కదా. అసలు ఒకటి స్టార్ట్ అయిందంటే ఇంకా ఇంకొంచెం బలాన్ని కదా షర్మిలకి. హీ మ్యాన్, సూపర్ మ్యాన్ అని మీరు ఇంతకుముందు చదివింటారు కదండి. గాల్లోకి ఎగురుతారు, లేకపోతే వేరే గ్రహాల నుంచి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీని లేపలేరు, అది చచ్చిపోయింది. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, దాన్ని ఎవరు లేపలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి అందులో ఉండే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కర్ణాటకలో, తెలంగాణ తీసుకుంటే అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్కి. సో 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వాళ్ళు మళ్ళీ వచ్చారు అధికారంలోకి. అక్కడ ఓటు బ్యాంకే లేదు. ఇందాక మాట్లాడుకుంటూ ఒక కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకుంటూ తణుకు గురించి మినిస్టర్ గారు అబ్బాయితో మాట్లాడుతుంటే లాస్ట్ టైం 2019 కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొస్తుంది. మేబీ ఒక 2004, 2001 ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ ఏపీలో బాగా కష్టపడితే ఒక 20-25 ఏళ్ళ తర్వాత తీసుకురావచ్చేమండి. అంటే ఈ మధ్యలో 25 ఏళ్ళు పట్టుద్ది అంటారా? ఎక్కువే పట్టచ్చు. నేను కొంచెం ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను కాబట్టి 20 అంటున్నా. ఓకే ఓకే, కష్టపడమనండి. ఆమెకి 20 ఏళ్ళు ఓపిక ఉంటుంది లేదో అది భగవంతుడికి తెలియాలి. ఇక్కడ 2021 జూలైలో పార్టీ పెట్టింది, 2023 లాస్ట్కి అంతా పార్టీ చాప్టర్ క్లోజ్. ఇంకా అంత ఓపిక ఉంటుంది అంటే 2024 తర్వాత నాకు రాజకీయాలు వద్దు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లలేమని పవన్ అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఆయన చెప్పింది పాత పాటే. 2014 నుంచి అదే పాట పాడుతున్నారు. 2019లో బయటకు ఎందుకు పోయారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బయటకు పోయారు. బలంగా చెప్తున్నాడు. ఏం బలంగా చెప్తున్నాడు మనోజ్? నేను 25వ తేదీ డిసెంబర్ 25 ఇండియాకి వచ్చా. ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. ఒక పార్టీ హెడ్ అయ్యిండి ఒక బయట ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపించారా చెప్పండి? నిన్న ప్రశ్న పెట్టారు కదా మంగళగిరిలో. ఎప్పుడు నేను పెట్టారా? నేను బిజీగా ఉండి నేను చూడలేదు. కానీ ఓకే, నారా లోకేష్ యువగల ముగింపు కూడా వచ్చారు, మాట్లాడారు. నారా లోకేష్ యువగల ముగింపు నేను ఇక్కడికి 25 కంటే ముందు జరిగింది. అది తర్వాత అడ్రస్ లేడు. నిన్న పార్టీకి వచ్చి అంటే పార్టీ మీటింగ్ కూడా ఏం పెడతాడు? ఒక ముందర ఒక 500 మందిని పెట్టుకుంటారు. మీ వల్ల నేను ఓడిపోయినంటే వాళ్ళు క్లాప్స్ కొడతారు. 2017-18లో జగన్ కూడా అంతే కదా. ఏది సేమ్ పోలిక కూడా అర్థవంతంగా ఉండాలి. అంటే నేను వాళ్ళ క్యాపబిలిటీస్ పవన్ కళ్యాణ్ జగన్ తో ఎవరికి ఉండాల్సిన ఇది వాళ్ళకు ఉంది. కానీ నేననేది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేరలేమని పవన్ చెప్తున్నారు. ఆ ఓటు ఒకవేళ షర్మిలకు పడితే ఇటు మైనస్ అవుద్ది అంటారా? అది వైసీపీకి అటు ఇటుగా మైనస్ అవుద్ది అంటారా? నేను అంటే మా ఈక్వేషన్ వెరీ సింపుల్. మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది అంటే మాకు నచ్చి మాకు ఓటేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లన్నా కొట్టుకొని వాళ్ళు కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, లోపాయికారి ఒప్పందాలతో వస్తారా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కూడా మమ్మల్ని ఓడించడానికి కలుస్తారా, అది వాళ్ళ ఇష్టం. అంటే కలవడం అంటే డైరెక్ట్ కలవకపోవచ్చు. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడైనా పోటీ చేశారు అనుకోండి, అక్కడ బీజేపీ జనసేన, ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి వచ్చారు అనుకోండి, మేము ఉమ్మడి అభ్యర్థిని పెట్టాం ఇక్కడ, షర్మిల గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అనేటే కదా. అలా వచ్చినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా ప్లాన్స్ మాకున్నాయి, మేము ఇంప్లిమెంట్ చేయాల్సింది మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మాకున్న నమ్మకం, మా ధైర్యం, మా భరోసా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ క్యాంపెయినింగ్ చేసి ప్రజల్లోకి వస్తే ఈక్వేషన్స్ అన్ని గాలికి ఎగిరిపోతాయి మొత్తం. అంటే సింపుల్. ఇంకా ఒకసారి ఎందుకంటే ధైర్యంగా నేను మీకు మంచి చేశాను అనుకుంటే ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి మీరు ఒకసారి చరిత్ర తిరిగేస్తే భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పాలంటే కూడా గట్స్ ఉండాలి. కానీ షర్మిల ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? కాదండి, రేవంత్ రెడ్డి చెప్పండి ఆ మాట. రేవంత్ రెడ్డి కాదంట, వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా, పట్టించుకుంటే కాదు, షర్మిల గారి వల్లే కేసీఆర్ గారు ఓడిపోయారంట. మేము ఏం మాట్లాడగలమండి? మేము నామమాత్రం. వారు గెలిపారని వాళ్ళు అనుకుంటే, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అట్లే నా వల్లే గెలిచారంటే మేము పవన్ కళ్యాణ్ కామెడీ చేసాము. ఇక్కడ రాజన్న బిడ్డ మేము కామెడీ చేయలేము. కానీ ఆవిడ అనింది కేసీఆర్ నా వల్లే ఓడిపోయాడు. సమర్థిస్తారా? నేను సమర్థించను, విమర్శించను. ఎందుకు? వాడి వైసీపీ కార్యకర్త చెప్పండి. ఒక వైసీపీ కార్యకర్త ఎట్లా పాసిబిలిటీ అయిద్దండి? ఇంపాసిబుల్. అంటే మీ అభిప్రాయం చెప్పండి. అదే ఇంపాసిబుల్. ఒకరి వల్ల కేసీఆర్ గారు షర్మిల గారి వల్ల ఓడిపోయారంటే అది ఇంపాసిబుల్. లెక్కలేసుకుని ఏముందండి, కూర్చొని ఇంకా నా వల్లే ఇది జరిగింది, 31 కాన్స్టిట్యుయెన్సీలో 10,000 ఓట్ల కంటే తక్కువ వచ్చాయి కాంగ్రెస్కి, అక్కడ నేను పోటీ చేసిండే ఓట్లు జీలేటివి, ఆ 31 నేనే కాపాడాను కాబట్టి 64లో 31 నా వల్లే గెలిచారు కాబట్టి కేసీఆర్ నా వల్లే ఓడిపోయారని ఆవిడ చెప్పింది. ఇంకా మన అవి ఊరుకోవడమే. ఆవిడ కాంగ్రెస్లోకి వస్తే ఈ సీనియర్లందరినీ కలుపుకొని వెళ్ళే శక్తి ఉంటుందంటారా ఆవిడకి? కాంగ్రెస్ అంటే ఒక పెద్ద, నేను చెప్తాను చూడండి చక్కటి ఎగ్జాంపుల్. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత 1 మంత్కి ఎగ్జాక్ట్ 1 మంత్కి ఈ పార్టీ సస్టైన్ అవ్వదు, తెలంగాణలో ఉండదని నాకు బలంగా అనిపించింది. కానీ నేను బయటికి ఎందుకు చెప్పలేదంటే రాజన్న బిడ్డ లెట్ హర్ ట్రై, వి విష్ హర్ బెస్ట్ అని నేను చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడికి ఎలా వచ్చింది? షర్మిలగా రాలేదు, రాజన్న బిడ్డగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారికి లక్షల కోట్ల అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా షర్మిల దగ్గరికి రాలేదండి. అంటే కొండా రాఘవరెడ్డి గారు,
ఇందిరా శోభన ఎవరో ఒక ఆవిడ, పిట్టా రామరెడ్డి అని ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరు ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు కూడా కాదు. అవును. ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అన్నారు చూడండి, కాకలు తీరిన పెద్దలు వాళ్ళు ఎవ్వరు రాలేదు కాంగ్రెస్ నుంచి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో చాలాసార్లు సంప్రదింపులు చెప్పారు కానీ వాళ్ళు కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి గారి మీద పొంగులేటి గారికి ఎంత అభిమానం ఉందో మన దగ్గర తెలుసు, రాలేదు. సో ఫస్ట్ 1 monthలోనే ఆవిడకి తెలిసిపోయింది. కానీ ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు, మొండిగా పాదయాత్ర చేసింది. వీ విల్ అప్రిషియేట్ దట్. ఇప్పుడే మా పార్టీ కాదు అయినా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఫస్ట్ 1 monthలో తెలిసిపోయింది ఈ పార్టీని నడవదు. ఇప్పుడు షర్మిల గారు మరి పార్టీ అంటే ఏంది పిసిసి అధ్యక్షురాలు ఆవిడే అన్నారు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి సీట్ రాలేదని డిజైన్ చేసి షర్మిల దగ్గరికి వెళ్తున్నారు. కానీ గుంపులుగా ఎంతమంది వైసీపీ నుంచి వెళ్ళిపోయి షర్మిల గారి పార్టీలో చేరుతారు. ఎవరు సీట్ రానోడు అసంతృప్తులు వాళ్ళు వెళ్తారు, సీట్ వచ్చినోడు కూడా వెళ్తున్నాడా, ఇంకా నాకు వద్దు ఇది వద్దు నేను వెళ్ళిపోతాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్యేలుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా షర్మిల గారితో ఎవరు రావట్లేదండి. అండ్ ఇక్కడ ఒకటి ఊరికే రాజన్న బిడ్డ అంటే అదేమన్నా సర్టిఫికేట్ కాదు, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నీ నడవడిక, నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు, లేకపోతే నీ తీరు ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. దుందుడుకు చర్యలు రాజకీయాల్లో పనికిరావు. ఇప్పుడు చూడండి అంబటి రాయుడు పార్టీ చేయడం వారానికి రిజైన్ చేయడం ఏందండి బాబు. అంటే వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, సంయమనం పాటించాలా. అంత ఇన్స్టెంట్ ఇదేమన్నా ఇన్స్టెంట్ కాఫీయా, కొడితే 6 కొడితే 20-20 లాగా మ్యాచ్ అయిపోవాలి అనుకునే టైప్లో ఆయన వారం రోజుల్లోనే. అంతకుముందు 4 నెలలు తిరిగి కూడా రియలైజ్ కావండి, కండువాగకుండా వారం రోజుల్లో రియలైజ్ అయ్యారు. మీకు ఫోన్ చేసి చెప్పారా? అంతే కదా. అసలు ఇంట్లో కూడా మీరే అన్నారు అసలు ఇంట్లో కూడా సంప్రదించలేదని. అంత మార్పు వచ్చేసిందంటే ఆయన ఎంత మెంటల్ టెన్షన్ ఫీల్ అయి ఉంటారు. పార్టీ వద్దు ఏమొద్దు అనుకుని మన ఇద్దరం కూడా ఆయనకి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు. కరెక్టే, గుంటూరు ఎంపీ టికెట్ ఏదో అండి నాకు కరెక్ట్ తెలియదు. గుంటూరు వెళ్ళొద్దు నర్సరావుపేట ఇస్తామని చెప్పారంట, లేకపోతే నర్సరావుపేట వెళ్ళొద్దు గుంటూరు అన్నారు ఏమో, కరెక్ట్గా నాకు తెలియదు. నేను చెప్తాను కదా, నేను ఫాలో కూడా అవ్వలేదు. సీట్ అయితే ఎంపీ సీట్ ఇస్తారన్న విషయం ఆయన కూడా తెలుసు. ఆ కన్ఫర్మ్ చేసుకున్నాక చేరాడేమో మనకు తెలియదు, బట్ ఇస్తారని నేను కూడా అనుకున్నాను. బట్ అది ఏమైందో డామిట్ కథ అడ్డం తిరిగింది ఆయనకి. అండ్ ఇంకా ఒకటే చేయగలమండి, మన ఇద్దరం కూడా ఈరోజు బాధపడి సాయంకాలం భోజనం స్కిప్ చేద్దాం. అంతకంటే చేసేది ఏముంది చెప్పండి, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. ఆర్జీవీ వ్యూహం రిలీజ్ అవుద్దంటారా అవదంటారా? అవుద్ది, 200% అవుతుంది. ఎందుకు అంత పర్టికులర్గా? ఎందుకంటే నేను ఆర్జీవి గారితో వెళ్ళి కూర్చొని మాట్లాడాను చాలాసేపు. వారు చెప్పేది ఏంటంటే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంతవరకు చరిత్రలో ఏ సినిమా కూడా ఆగలేదు. కోర్టులో కూడా వాళ్ళు చెప్పింది ఈ సెన్సార్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో మేము తెలుసుకోవాలనుకున్నాం అని చెప్పారండి జడ్జిలు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దెన్ ఎవర్ సెడ్ ఓకే ఈ సెన్సార్ క్యాన్సిల్ చేస్తామని కోర్టు వాళ్ళు చెప్పలేదు. ఆ సెన్సార్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది దాని గురించి ఫర్దర్ మేము తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. అంతే తప్ప ఎక్కడ కూడా ఈ సెన్సార్ తప్పు, ఈ సినిమా రాంగ్ అని వాళ్ళు అనలేదు. సో కానీ అంత నెగిటివ్ గా తీయడం కరెక్ట్ అంటారా? ఏం నెగిటివ్ అండి? లాస్ట్ టైం కూడా లక్ష్మి కాదు బయట రోడ్డు పైన లోకేష్ నిల్చొని ఉంటే జగన్ మీద మరి ఎంత సినిమా తీసి ఎలా అసలు అదే ఆయన అనేది కూడా మీరు సపోర్ట్ చేస్తారు. మీరు చూస్తే కదా తెలిసేది అంటున్నారు, మీరు చూస్తే కదా తెలిసేది అంటున్నారు. చూడకుండా మనం ఎట్లా కామెంట్ చేస్తాం? చూస్తే కదా తెలిసేది. నేను 70 to 80% సినిమా చూశాను, నాకు చూపించారు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు వైసీపీ గారి మీకు బాగా అట్లా కాదు, జనరల్ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇక్కడ వ్యూహం అనేది అంటే నేను చూసిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అంటే ఇది రాజకీయంగా మీది తప్పు నాది కరెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. ఎమోషనల్ గా ఎటువంటి సిచ్యువేషన్ జరిగాయి, అన్ని డాట్స్ పడ్డాయి, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే ఆ ఎమోషనల్ నేను చూసాను, నేను టీజర్ చూసాను యాత్ర 2ది. అంత ఎమోషనల్ జరిగిందంటారా? ఒకటే రియల్ లైఫ్ కి సినిమాలకు ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. మన కళ్ళలో నీరు గారేది వీళ్ళ యాక్టింగ్ వల్ల కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు బాహుబలి సినిమాలో కత్తితో నరుకుతాడు ప్రభాస్, అక్కడ వీణ వాయించుతాడు కిరవాణి. ఆ వీణ వాయించుకోకుండా సౌండ్ ఆపేసి ఆ సీన్ చూడండి, ఏమనిపిది, ఎమోషన్ ఉండదు. కానీ ఆ వర్షం పడుతూ ఆడెళ్ళి కట్టప్ప గుండు మీద ప్రభాస్ కాలు పెట్టుకుంటే అప్పుడు మ్యూజిక్ వస్తాయి, ఆ మ్యూజిక్ మనల్ని ఏడ్చేలాగా చేస్తుంది. సౌండ్ వాల్యూమ్ కట్ చేసి చూడండి ఆ సినిమా. రియల్ లైఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, సినిమాలో ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ డెప్త్ ఉన్నాయి కాబట్టి. కానీ టీడీపీ జనసేనని బ్లేమ్ చేయడం అయితే ఉంటుంది, పక్కా ఉంటుంది కదా. దేంట్లో బ్లేమ్ చేయడం అంటే చిరంజీవి పోలిన క్యారెక్టర్ పెట్టడం కానండి, వాడి తప్పు తెలుసుకుంటాడులే, వాడికి అర్థం అవ్వాలి. అది వాళ్ళు చేశారు కదండి, వాళ్ళు తప్పు తెలుసుకొని నేను పార్టీ పెట్టడం తప్పని పార్టీని విలీనం చేశాడు కదా, అది ఎక్కడా రాంగ్ స్టెప్ అది.
అంటే దాన్ని మీరు సమర్థిస్తారా? అంత ఇప్పుడు పర్సనల్ వెళ్ళడాన్ని కాదు, మీరు అన్నారు Same కదా, names ఆహా, కూడా- మీరు అన్నారు కదా ఇందాక, మీరు అన్నారు కదా మీ దగ్గర అస్త్రాలు ఉంటాయిలేండి, ఉంటాయి కదా మీ దగ్గర. ఆ టైం బయటకు అది వస్తే అది ఎలక్షన్ అది మీ ఒపీనియన్ కదా, మీ ఒపీనియన్ మీరు పబ్లిక్ లోనే చెప్తున్నారు కదా, ఇది పబ్లిక్ వెళ్తది. అది అది అందరూ నా ఒపీనియన్ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది ఒక ఒపీనియన్ కదా, అది నిజమా కాదా తెలియదు, ఒపీనియన్ కూడా ఇప్పుడు లైవ్ వెళ్తుంది. నిజమే కదా. 2019 ఎలా నిజమండి, జరిగింది కదా ఎలా నిజమండి? కోడికత్తి కేసు. సరే, ఇంకా అది మీరు జరిగింది కరెక్ట్, అది ఎవరు ఇంటెన్షనల్ గా మళ్ళీ చేశారు, జరుగుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. అదే అలాంటి జరిగింది అదే కాబట్టి ప్రెడిక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రెడిక్ట్ చేస్తారు, అది లైవ్ లో వెళ్తుంది కదా. ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు చూసే ఆస్కారం ఉంది, ప్రపంచంలో అందరూ చూసే ఆస్కారం ఉంది. చూస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అనుకుని చెప్తున్నారు, దాంట్లో తప్పేముంది. రామ్ గోపాల్ వర్మ గారు అనేది కూడా అదే. ఇప్పుడు elections పెట్టుకొని- కాదు, హిట్ టీవీలో ఏదైనా డిస్కషన్ వచ్చేసి మీరు ఒక పార్టీని వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టీని బ్లేమ్ చేసినా, నేను ఒక పార్టీని సపోర్ట్ చేసినా, జనాలు యాక్సెప్ట్ చేసి అది టెలికాస్ట్ అయ్యేటప్పుడు, నేను సినిమా కూడా ఒక మీడియం, దానికి ఏం స్పెషల్ గా ఏం కన్సిడరేషన్ ఉంటుంది నేను చెప్పాలనుకుని నేను చెప్తున్నాను. సుప్రీం కోర్టే అది దాన్ని హోల్డ్ చేయమని పర్మిషన్ ఇచ్చిందంటే, ఆదేశాలు ఇచ్చిందంటే సెన్సార్ బోర్డుకి, అంటే దాంట్లో అసలు అంత ఇది లేదంటారా మీరు? ఉడతా పంజాబ్ అనే సినిమా నిన్న రెఫరెన్స్ గా చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన చాలా చెప్తాడు సార్. ఆహా, మీరు ఇప్పుడు కోర్టులో కూడా దాన్ని రిఫరెన్స్ గా తీసుకున్నారు. ఉడతా పంజాబ్ లో ఆర్జీవి అనే వ్యక్తి ఆయన ఒక పర్టికులర్ పీపుల్ తో మాట్లాడతాడు కానీ సాధారణ మానవులకి, సాధారణ ప్రజలకి, అంటే వాళ్ళ మైండ్ ఆయన రీచ్ చేయలేడు. అంటే సినిమాల పరంగా ఆయన చెప్తాడు, ఓకే. ఏదో ఒక మీమ్ నడుస్తాడు చూడు, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్. సో ఆయన జనాలు డైరెక్ట్ చెప్తారు. మీరు నిన్న ఆర్జీవిని గెలిచారు, కాస్త సినిమా కూడా చూశారు కాబట్టి దాన్ని ఒక వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఒక కామన్ ఆడియన్స్ ఎలా తీసుకుంటాడు దాన్ని? అసలు సినిమా చూస్తే అండి, మీరు నేను కాదు, ఎవరైనా కామన్ ఆడియన్స్ సినిమా చూస్తే ఎందుకు లోకేష్ పిచ్చోడు దీనికోసం కేసు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకున్నారు అనుకుంటారు. అంటే వైసీపీకి పరగలేదా? నేను అది చెప్తున్నాను కదా, వాళ్ళు చూసిన తర్వాత లోకేష్ ఇందులో కొత్త ఏముంది, లోకేష్ ఎందుకు పిచ్చోడ్లాగా చేశాడు, ఇది రోజు మనం చూసేదే కదా అనుకుంటారు. అందుకే నేను చెప్పాను చూడండి, ఎమోషనల్ పార్ట్ అన్నాను. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక తండ్రి చనిపోయినప్పుడు జగన్ గారు ఎలా బాధపడ్డారు, లేకపోతే పార్టీని పెట్టాలి, సోనియా గాంధీని ఎదిరించాలంటే ఎలా బాధపడ్డారు, ఎమోషనల్ క్వశ్చన్, ఇవన్నీ కూడా మనకు బయట తెలిసినట్టువే. ఆ ఎమోషనల్ డెప్త్ లో సినిమా చాలా అద్భుతంగా తీశారన్నది నేను అంటున్నా. అది ఇంకా దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారు, అది సూపర్ హిట్ అవుతుంది, విడుదల అవ్వాలి తొందరలోనే అని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ ఇదంతా పక్కన పెడితే, షర్మిల గారు కానివ్వండి, జగన్ గారు ఇవన్నీ పక్కన పెడితే, తల్లి విజయం ఎవరి వైపు ఉంటారని మీరు అనుకుంటున్నారు? మొన్న క్రిస్మస్కి వచ్చి కొడుకు ముద్దు పెట్టింది, ఇంకా అంతకంటే ఏం చెప్పాలండి? నిన్న కూడా వెళ్ళి జగన్ గెలిచినట్టు, ఇంకా అంతకంటే ఏం చెప్తాం? ఆవిడ ఎవరి సైడ్ ఉండరు నన్ను అడిగితే. మరి గౌరవాధ్యక్షులు తీస్తారు కదా, అది ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మీకు అంటే ప్రతిపక్షం వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది మాట్లాడుకుంటారు. తీసేశారు కాదు, తొలగించారా, నిర్ణయం తీసుకున్నారు. ఎవరు విజయమ్మ గారు తీసుకున్నారు. ఒక రకంగా సరే, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో పార్టీ అధికార ప్రతినిధులు ఇంకొకరినో మార్చారంటే ఓకే, గౌరవాధ్యక్షుడు పదవి నుంచి తీయాల్సిన అవసరం లేదు. సరే, పార్టీ ఆవిడ ఎలా అండి మనోజ్ కాదు, ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండి ఇంకో పార్టీ కోసం నేను పనిచేస్తా అంటే, ఒక అధ్యక్షురాలు ఇంకో పార్టీ కోసం పనిచేయడం తప్పు కదా. ఇక్కడ వైఎస్ఆర్టీపీ కోసం నా కూతురు కోసం నేను కష్టపడాలి, ఎందుకంటే అక్కడ టార్గెట్ రీచ్డ్, మా అబ్బాయి సీఎం అయ్యారు అని చెప్పి వారు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉండి, ఎలాగైనా రెండు సపరేట్ పార్టీలు, వైఎస్ఆర్టీపీ ఎలా వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి సపోర్ట్గా ప్రతిరోజు మాట్లాడగలరు విజయమ్మ గారు? అందుకోసమే రిజైన్ చేశారు తప్పితే ప్రతిదీ ఏంటంటే మసాలా మనకు కావాలి అంటే. నేను అనేది షర్మిల వైపు ఆవిడ ఉండరంటారా? ఎవరు? విజయమ్మ విజయమ్మ గారు షర్మిల వైపు ఉంటారు, జగన్ వైపు ఉంటారు. రాజకీయంగా ఏ మాట మాట్లాడరు నాకు తెలిసి. ఎవరికి ఓటేయండి అని చెప్పరు, వేయొద్దని చెప్పరు, అలా ఉంటారు అంతే, స్టేబుల్ గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు ఇంపార్టెంట్ అబ్బా. ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ప్లే ఎ బిగ్గర్ రోల్. ఇప్పుడు ఎమోషన్స్ అనేవి లేకపోతే మనిషికి అంబానీ వాళ్ళ కుటుంబాలు కూడా విడిపోవాల్సిన అవసరం లేదు, డబ్బులు ఉన్నాయిగా ఫుల్గా. ఎమోషన్స్ ప్లే ఎ బిగ్గర్ రోల్. కానీ తల్లికి ఇద్దరు బిడ్డలు ఒకటే కాబట్టి వచ్చేసి జగన్కి ఆపోజిట్గా చేయమని నాకు తెలిసి విజయమ్మ గారు ఈ జన్మలో అనరు. అలాగే షర్మిల గారికి సపోర్ట్ చేయండి అంటే జగన్ గారికి చేయొద్దని కదా, కాబట్టి ఆ మాట కూడా అనరనే నేను అనుకుంటున్నాను. వారు న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న అంగన్వాడీలు సమ్ చేశారు, మున్సిపల్ కార్యక్రమాలు సమ్ చేశారు, కాస్తంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే వాళ్ళతో చేసిన చర్చలు విఫలమయ్యాయి. సో కాస్తంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ వాళ్ళు ఎందుకు
సమ్మె చేస్తున్నారు నాకు తెలియదండి. వాటి జీతాలు పెంచమని జీతాలు చేస్తున్నారు. పెంచమని చేస్తున్నారు వాళ్ళు. యా అండ్ చూస్తున్నారు ఇప్పుడు అది కూడా సర్వే చేస్తున్నారు కదా, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేస్తున్నారు. సో గవర్నమెంట్ అన్నది వాళ్ళు నిర్ణయాలు తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు సరే 26,000 మీరు సమ్మె చేశారు, 26,000 ఇస్తాం. ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చేసి మాకు ₹1,00,000 కావాలి లేకపోతే సమ్మె విరమించమంటారు. ప్రజల సొమ్ముతోనే కదా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సింది. వచ్చిన డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికీ. ఖజానాలో డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మళ్ళీ అప్పుల పాలయ్యేది రాష్ట్రమే కదా, మళ్ళీ శ్రీలంక కదా. ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది ప్రభుత్వం వచ్చాక. అవును, మన తెలంగాణలో 84,000 కోట్ల కరెంటు బకాయిలు ఉన్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ మీదనే అందరికీ ప్రేమ. చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పులు చేశారు, కానీ దాని గురించి కూడా ఎవరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు చేశారని మాట్లాడతారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర, పేపర్స్ ఉన్నాయంటే ఒక్కడు కూడా డాక్యుమెంట్ తీసుకొచ్చి స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి చూపించే నాదుడే ఉండడు. పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తక్కువ అని పార్లమెంటు సాక్షిగా, వారు మా పార్టీ కాదు కదా, బీజేపీ కదా, బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలనుకుంటారు. ప్రతిదీ మనోజ్ నీది బాగుందమ్మా, కాదు ఏదో ఒక బిల్లుకి సపోర్ట్ నువ్వు ఎట్లున్నావు అంటే ఇంకా మాకు వేరే పని కూడా లేదు, మేము చేసేది మ్యానిపులేషన్ మాత్రమే, పరిపాలన కాదన్నట్లుంది. నిర్మలా సీతారామన్ మా కోసం ఎందుకు మ్యానిపులేట్ చేస్తుందబ్బా? అంటే బీజేపీ వైసీపీ రెండు దోస్తులు కాదంటారు. మీరే మాట్లాడారు, ఇక్కడ వాళ్ళంతా కలిసి వస్తున్నారు అంటున్నారు. దోస్తులు కాదంటారు, బీజేపీ వైసీపీ దోస్తు కాదంటారు. చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి ఇక్కడ దోస్తా, ఇంకోటి కాదు, వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు డిక్లేర్ చేశారు ఉన్నది చెప్పారు. మోడీ గారికి జగన్ అవసరం. ఇప్పుడు ఎవరైనా కానీ అబ్బా, ఎవరైనా కానీ ఇప్పుడు వేరే క్రికెటర్ అయినా, అంటే వేరే కంట్రీ క్రికెటర్ అయినా, వాడు మంచి సెంచరీ కొడితే వావ్ మంచి బ్యాట్స్మెన్ భలే కొట్టాడు అంటాం. ఇప్పుడు జగన్కున్న స్టామినా, జగన్కున్న గట్స్, జగన్కున్న పవర్ చూసి ఏ పార్టీ అధ్యక్షుడైనా ఇటువంటి వాడు మా పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. దే లైక్ హిమ్. నువ్వు నేనే కదా, ఎవరైనా లైక్ చేస్తారు. బా ఉంటే అట్లుండాలి, మన పార్టీలో ఉంటే ఎంత మంచి. అది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక పవర్ఫుల్ పర్సన్తో వేరే వాళ్ళు ఎవరైనా కానీ సఖ్యతగా ఉండాలని చూస్తారు కానీ గొడవలు పెట్టుకోవాలని చూసుకోరు. బికాజ్ హీఈస్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అండ్ మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో గొడవలు అసలు పెట్టుకోము, ఎందుకంటే మాకు రావాల్సిన ఫండ్స్ మాకు వస్తాయి రాష్ట్రానికి. గొడవలు పెట్టుకుని మేము సాధించేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పారు. ఓకే బీజేపీ మీద స్పెషల్ ప్రేమ అంటే ఎలక్షన్స్కి ముందు కూడా ఏమన్నారంటే, ఎవరైతే మాకు కావాల్సిన సమకూరుస్తారో ప్రత్యేక హోదా ఇట్లా వారితో మంచిగా వారికే సపోర్ట్ ఇస్తా ఉన్నారు అవసరమైతే. కానీ ఎవరికి మా అవసరం లేదు ఎంపీ అవసరాలు. చంద్రబాబు అరెస్టు జగన్ కి బాగా మైనస్ అయిందా? చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే మా అభిమతం. ఇక్కడ మాకు మంచి జరుగుతుందా? అసలు ఎవరు ఇబ్బంది ఏముందండి? ఏమి ఇబ్బంది? అంత పెద్ద ఆయన్ని, ఎంత పెద్ద అయినా ఇప్పుడు బతుకుంటే వైఎస్ఆర్తో పాటు ఈయన కదా, సరే ఒక ఏజ్ డిస్క్రిమినేషన్ చూడండి, ఏజ్ ప్రకారం ఆయన అంత పెద్ద ఆయన్ని అసలు అక్కడ నేరం రుజువు అవ్వకుండా నేరం రుజువు అయితే ఆయన ఇప్పుడు ఈ పాటి ఇంకా జైల్లో ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ నువ్వు లాయర్ కాదు, నేను లాయర్ కాదు మనోజ్, కానీ నాకు తెలిసినంత వరకు చట్టాలన్నవి వయసుకు సంబంధం లేదు. చట్టం అన్నది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒక చట్టం, 30 నుంచి 40 ఏళ్ల వరకు ఒక చట్టం, 40 నుంచి 50 ఏళ్ల వరకు ఒక చట్టం, కాళ్ళు ఉన్నవాడికి ఒక చట్టం, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడికి ఒక చట్టం, అట్లేం ఉండదు. ముసలివాడికి ఒక చట్టం. తప్పు చేసిన వాడు చట్టం ముందు దోషే. వాడు అలా అంటే జగన్ని ఇప్పుడు 14 ఏళ్ళు శిక్ష అనుభవించాడు కదా. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నేను కూడా చెప్తున్నాను, ఈయన ఖచ్చితంగా తప్పు చేశాను నేను చెప్పట్లేదు, ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అదే అన్న, మీరు ఒక వైసీపీ యాక్టివిస్ట్ లా కాకుండా అంత పెద్ద ఆయన్ని అన్నేళ్ళు, ఆ మాట తప్పన్నా లేదు, అది తప్పండి, ఆ మాటే తప్పు. అన్నేళ్ళు ములాయం సింగ్ యాదవ్, సారీ లల్లూ ప్రసాద్ యాదవ్ జైల్లో పెట్టలేదు. అన్నేళ్ళు సీఎం గా చేసిన వ్యక్తిని ఇలా చేయడం వల్ల లాలూ ప్రసాద్ యాదవ్ వైసీపీకి ప్లస్ మైనస్ అంటారా? వన్ వర్డ్ ఆన్సర్. అసలు మాకు సంబంధమే లేదు, మేము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకొని పోయింది. అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాం కోర్టుకు అని చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆ రోజు జడ్జి నమ్మారు. ఆడ తీర్పిచ్చింది ఏది మన సిఐడి కోర్టులో కదా, సిఐడి కోర్టులో తీర్పిచ్చింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాదు, ఒక జడ్జి గారు, గౌరవనీయ జడ్జి గారు ఇచ్చే నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలి, అది మన పని. వారు నమ్మారు, తీర్పిచ్చారు, వెళ్ళారు. ఇంకా అదేం క్లోజ్ కాలేదు. నా కన్ను బాగలేదు, కాలు బాగలేదు, తలకాయ దగ్గర నుంచి మోకాల దగ్గర వరకు అన్ని రోగాలే అని చెప్పి ఏడుస్తే బెయిల్ ఇచ్చారు. అది ఇంకా ఏం క్లోజ్ కాలేదు. క్లీన్ చిట్ కాదు, క్లీన్ చిట్టు, కడిగిన ముత్యము, లేకపోతే మెరుపు, పిడుగు అని చెప్పేసి చంద్రబాబుకి ఎవరు ఇవ్వలేదు. అసలు ఏమంటాడు మీరు చూసారా? తమ్ముళ్ళు నా వయసు 74, నేను 19 తమ్ముళ్ళు, నేను 18 గంటలు పనిచేస్తా తమ్ముళ్ళు, నేను ఇది తమ్ముళ్ళు, నేను గ్రేట్ తమ్ముళ్ళు అని చెప్పుకున్నాడా లేదా మొన్న 3 నెలల క్రితం? నెక్స్ట్ ఎవరిని జైలు వేస్తున్నారు? లోకేష్ నా? నువ్వు భలే అడుగుతావబ్బా. నీ క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే
నెక్స్ట్ ఎవరు వేస్తాడండి? అంటే ఎవరు నెక్స్ట్ ప్లాన్ ఎవరు సార్? ఇప్పుడు ఎవరు తప్పు మార్పులు చేర్పుల క్రమంలో నెక్స్ట్ రోజా ఉందన్నారు ఇందాక. మంత్రి గుడివాడ అమర్నాథ్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు తర్వాత లోకేష్ ఇంకెవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టడానికి ఆయన పెట్టడానికి లోపలడానికి ఎవరు వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీ వైసీపీ నువ్వు ప్రతిసారి ఎట్లా అంటే మీ వైసీపీ మాది మ్యానిపులేషన్, మేము జైల్లో పెట్టేది, మాకు అస్త్రాలు ఉన్నాయి. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, లేదు తప్పు చేయలేదంటే కోర్టులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు అధికారాన్ని మనం ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని ఊరికే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఎందుకు పెడతారు చెప్పండి? ఆధారాలు చూపించండి అంటే ఆధారాలు చూపిరు. ఆ కేసులో ఎక్కడికి పోయి డబ్బులు అంటే నాకేం సంబంధము, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, బ్యూరోక్రాట్స్ తప్పు అంటాడు. ఎక్కడో పివి సింధు పోయి మెడల్ గెలిస్తే నా వల్లే మెడల్ గెలిచిన చాలా మంది వైసీపీ వాళ్ళు అన్నారండి, అంత పెద్ద ఆయన లోపల అనవసరంగా చేశాడు. కాదు, ఎంత సిల్లీగా ఉందంటే మనోజ్, అంత పెద్ద ఆయన ఏంటి పెద్ద ఆయన? నేను కోరుకునేది ఏంటంటే సీఎం గారికి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో, సీఎం గారికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, సీఎం గారు ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నీ నీకు నాకు ఉండాలని నేను కోరుకునే వ్యక్తిగతంగా పార్టీలతో సంబంధం లేదు. ఎవరు తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. వ్యక్తుల వాళ్ళ స్థాయిని బట్టి శిక్ష తగ్గించడం పెంచడం ఉండదు. ఇంత పెద్ద వ్యక్తి అంటే మనం ఏం చేయగలం? అంత పెద్ద వ్యక్తి తప్పు చేయడం సిగ్గు లేదు, ప్రభుత్వం సొమ్ము తినడానికి సిగ్గు లేదు. ఫస్ట్ 300 కోట్లు అన్నారు, 270 అన్నారు, తర్వాత 189 కోట్లు ఎంత అన్నారు, తర్వాత 30 కోట్లు అన్నారు. ఇంత గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? అవన్నీ కూడా రీసెంట్ గా మొన్న మీరు పచ్చ మీద బాగా చూస్తారు అనుకుంటా. లేదు, రీసెంట్ గా కాదు బ్రదర్, చూసాను, దాంట్లో 7 కోట్లు ఉంది. ఒకటి 7 CR బోడిగుండికి మోకాలకు ముడేసి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది తీసుకొచ్చి ఆయన్ని కొల్లేట్ చేసి ఇవి కోర్టు యాక్చువల్ ఫిగర్స్ నేను చెప్తాను కదా. 300 సిఐడి వాళ్ళు 7 కోట్లకి కాదండి. ఇప్పుడు సిఐడి వాళ్ళు మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టుకొని వినండి. దానికంటే ముందు వెనక ఎక్కడ ఏమీ జరగలేదు. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి క్రియేట్ చేస్తా. సీమన్ సీఈఓనే మాజీ సీఈఓనే చెప్పాడు సార్, ఆయన నిరపరాధే, ఆయనకేం తెలియదని. ఎవరు? సీమన్ సీఈఓ. ఈ సీమెన్స్ మాజీ సీఈఓ అతను సంజయ్ గుండు అతను కరెంట్ పోయినప్పుడు సంతకం పెట్టింది ఆయనే కదా. కరెంట్ పోయిందని మీరు అక్కడ ఉన్నారా? మీరు అప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పాడు, మేము సంతకం పెట్టేప్పుడు కరెంట్ కూడా పోయింది మాకు గుర్తుందని. అంటే ఏంది, సీఎం ఆఫీస్ లో కరెంట్ పోతే జనరేటర్ రా అనేది మాకు ఇప్పుడు తెలిసింది, క్యాండిల్ లైట్ లో సంతకాలు పెడతారని చెప్తాను చూడండి. ఆయన కూడా ఆ గుండు వ్యక్తిని కూడా, ఆ గుండు బాస్ ను కూడా మాకు సంబంధం లేదు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది కదా, ఈడీ రాష్ట్రానికి సంబంధం లేదు. మార్చి 3వ తేదీ 2023 ఈడీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి 1 రోజులు జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఎప్పుడు పోయాడు తెలుసా? సంజయ్ మాజీ సీఈఓ ఎప్పుడు పోయాడు తెలుసా? 2018లోనే పీక్ పక్కన పడేశారు సీమెన్స్ వాళ్ళు. అతను మాజీ, అతను కాదు. సీమెన్స్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మేము ఎటువంటి ఫండ్స్ ఇవ్వలేదురా బాబు. 3,400 కోట్లు అప్పనంగా రాష్ట్రానికి ఇస్తారంట. మనం 10% 348 కోట్లు 50 కోట్లు ఉన్నారు కదా, అది మనం పెట్టుకోవాలంట. వాళ్ళు ఇవ్వకముందే 3,400 కోట్లు మనం 350 కోట్లు రిలీజ్ చేసేసామంట. వాట్ ఏ జోక్ ఇస్ దాట్? అంటే సీమెన్స్ వాళ్ళు నెత్తినోరు బాదుకొని, సీమెన్స్ అనేది జర్మనీ కంపెనీ, ఏమనకేమైనా సౌత్ తల్లి ప్రేమ ఉందా మన దేశం మీద, మన ఏపీ మీద? 3,500 కోట్లు అప్పనంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరే ఆయన ఎవరు ఇస్తారు? మనం 3,500 కోట్లు జైలుకి వెళ్ళారు, వచ్చారు, అంత బానే ఉంది. సరే ఇప్పుడు ఆ కోర్టు అది ఇంకా దోమలు గుట్టాయి, అది ఇంకా టాయిలెట్లు సరిలేవు, చంపాలని చూశారు, అది రన్నింగ్ లో ఉంది. సరే వైసీపీ చాలా చేస్తారు, అది వేరే విషయం. అది ఇంకా ప్రోగ్రెస్ లోనే ఉంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి విద్యార్థులకి మంచి జరగలేదంటారా? ఏది జరగలేదనే కదా బాసు చెప్పేది. సెంటర్లు లేవు, పాడు లేవు, ఏంటి 50,000 మందికి దాని త్రూగా జాబ్లు అట్టర్ రబ్బిష్. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం కాదు, గత 6 ఏళ్ళు లిస్టు తీసుకుంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏది గవర్నమెంట్ లెక్కలు? 2016లో ఈ స్కామ్ జరిగింది. 2016లో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు చెప్పండి. తర్వాత కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అయింది. అక్కడ మనం అనేది స్కిల్ డెవలప్మెంట్ కంప్లీట్. చంద్రబాబు గారు మొన్న ఆ జైల్లో కూడా అక్కడ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజిట్ చేశారు. అందరు కూడా క్లాప్స్ కొట్టారంటే తెలుసా? అబ్బా ఇప్పటికైనా వచ్చాడు దొంగ, మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా సోదరుడు వచ్చాడని క్లాప్స్ కొట్టారంట. అంటే సోదరుడు మా తాత వచ్చాడు అని కాదు బాసు. 1 సంవత్సరంలో ఫండ్స్ మిస్యూజ్ అయినాయంటే ఎక్కడెక్కడికో పోయి ఇప్పటికి లేదా అప్పటికి లేదంటే ఇప్పుడు వై యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? నేను అనేది అది లేదా ఇది లేదా కాదు. 3,500 కోట్లు సీమెన్స్ నుంచి వచ్చిందా? ఎక్కడొచ్చింది? వాళ్ళు రాకముందే మీరు 350 కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆగమేఘాల మీద ఎక్కడికి వెళ్ళాయి ఫండ్స్?
మూడవది సిమెంట్స్ వాళ్ళు 3,500 కోట్లు పెడితే వాళ్ళ ప్రతినిధి బృందం ఏమైనా వచ్చిందా చెక్ చేయాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఏదైనా ఒక చారిటీ కానీ ఒక కంపెనీ కానీ కానీ నేను అనేది ఏంటంటే ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. 300 నుంచి 7 కోట్లకి ఎందుకు నేను చెప్తున్నా అదే చెప్తున్నా. వాళ్ళు వచ్చేసి ఏమైనా చేశారా? ఇది ఏం స్కామ్ జరిగిందంటే నేను చెప్తాను చూడండి బాసు. ఆ గుండు బాసు, ఈ లోకేష్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇట్లా ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేద్దాం, మీరు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయండి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళే 3,500 కోట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు మళ్ళీ 58 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్స్ వల్ల, అది ఇంకోటి ఏదో కంపెనీ ఉంది పక్కన టైఅప్ అయిన కంపెనీ ఇండియాలో, నాగ్పూర్లోనే ఎక్కడో వాళ్ళు, నాకు టక్కును గుర్తు రావట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే 58 crores వర్త్ ఆఫ్ సాఫ్ట్వేర్ మళ్ళీ కొన్నారు సిమెంట్స్ దగ్గర నుంచి. ఆల్రెడీ వాళ్ళు 3,500 కోట్లు ఇచ్చినప్పుడు మనం 58 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? సో అది కొని అవన్నీ పోను తర్వాత 248 కోట్లు 250 కోట్లు అన్నారు. వాట్ ఎవర్ దే స్పెండ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ద 380, మొత్తం పోలేదు 370, జిఎస్టీతో కలిపి 374 అనుకుంటా. మొత్తం కలిపి దాంట్లో ఇంత ఖర్చు పెట్టారు. 58 కోట్ల సాఫ్ట్వేర్ కొన్నారు. అదే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అది అన్నారు. సిమెంట్స్ వాళ్ళు లెటర్ కూడా పంపించారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది మేము ఎవరికి ఇవ్వము, అసలు మాకు అవసరం లేదు. ఏదైనా సాఫ్ట్వేర్లో డిస్కౌంట్ ఇస్తాం కానీ ఆల్రెడీ ఆ 58 కోట్ల సాఫ్ట్వేర్ కొన్నారు కదా దాంట్లో డిస్కౌంట్ ఇచ్చాము, అంతకంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. అక్కడ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి మాకు సంబంధం లేదు అని సిమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. కంపెనీయే సంబంధం లేదన్నప్పుడు లోకేష్ వచ్చేసి లేదు వాళ్ళకి సంబంధం ఉంది అంటే వాట్ ఏ జోక్ ఈజ్ దట్? చెప్పు మనోజ్. ఎంతకంటే ఇంకా మిగతా అన్ని అనవసరం. 7 కోట్లకు దిగిందా, 6కు దిగిందా, 27కు దిగిందా, 34కు దిగిందా, ఇవన్నీ కూడా అనవసరం. అసలు సిమెంట్స్ వాళ్ళు 3,500 కోట్లు ఇవ్వట్లేదు, మీరు 350 కోట్లు ఎందుకు రిలీజ్ చేశారు? సమాధానం చెప్పండి, అయిపోయి ఇంకా కేసు క్లోజ్ అయినట్టు కదా. అది చెప్పరు. ఏదో ఒకటి 17CI ఏదో ఉంది కదా, అది దాన్ని యూజ్ చేస్తాం, దీన్ని యూజ్ చేస్తాము, అవి ఎన్ని మాటలు అవసరమా? ఇప్పుడు 3,500 కోట్లు వచ్చినట్టు చూపిస్తే మీరు 10% రిలీజ్ చేయండి, కేల్ కథం అయిపోయింది, మీరు కరెక్ట్ చేసినట్లు. 3,500 కోట్లు రాకముందే మీరు 350 కోట్లు రిలీజ్ చేసినారా, మీరు తప్పు చేసినట్లు. సో ఫైనల్గా 24 ఎలక్షన్ వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? వై నాట్ 175/175? ఎందుకు అంత ధీమా వస్తుంది? ఎందుకంటే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి అనంతపురంలోని హిందూపురం వరకు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి సమానంగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా మేము పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేస్తున్నాం, స్కూల్ డెవలప్ చేస్తున్నాం, మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, ఎక్కడెక్కడ పోర్ట్లు అయితే అవసరం వస్తున్నాయి పోర్ట్లు ఇస్తున్నాం, ఎక్కడెక్కడ మాకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ పెడుతున్నాం. ప్రతి ఒక్క పేదవాడి జీవితంలో మేము అప్బ్రింగింగ్ చూస్తున్నాం, వాళ్ళ జీవితాలు మెరుగుపడ్డాయి, వాళ్లకు గవర్నెన్స్ అనేది పేదవాడికి రీచ్ అయితేనే వాళ్ళు గెలుస్తారు. చక్కటి ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు, అసలు న్యూయార్క్ సిటీకి మించి ఉంది హైదరాబాద్. అక్కడ సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి. కానీ పథకాలు ఇవ్వడంలో కానీ లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేయడంలో బేస్మెంట్ ఇచ్చింది టీడీపీ కదా సార్, అందుకే అలా ఉందాం అంటే మీరు పొగుడుతున్నారు కదా, అందుకు చెప్పాను. హైదరాబాద్ అన్న సరే చెప్పాను సార్. కాదు బాస్, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు స్వామి. నిజమే కదా, హైటెక్ సిటీ ఇవాళ హైటెక్ సిటీ ఈ రేంజ్ లో ఉందంటే ఎవరు కాదు? ఏ రేంజ్ లో? ఇవాళ ఐటీ ఎగుమతులు 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లకి ఎగుమతులు ఒక తెలంగాణ నుంచి వెళ్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు కాదంటారా? ఒకటి సింపుల్ క్వశ్చన్ అబ్బా, ఎంత సిల్లీగా మాట్లాడతారంటే. మైక్రోసాఫ్ట్ నాగపూర్లో, పూణేలో, నోయిడాలో మన ఇండియా గురించి చూసుకోవాలంటే యూఎస్ తో కంపేర్ చేసుకోవచ్చు, మన హైదరాబాద్ చూసుకోవాలంటే బెంగళూరు తో కంపేర్ చేసుకోవచ్చు. బెంగళూరు ఈ కంపారిజన్ మనకి మనంగా ఎదిగాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకి. అవునబ్బా, బెంగళూరు, చెన్నై, వాట్ అబౌట్ దెమ్? అదే అంటున్నాను, పక్కన వదిలేండి, కంపారిజన్ వదిలేండి. హైదరాబాద్ డబ్బా కొట్టుకొని కాదు, డబ్బా కొట్టుకొని చెప్తే అది నిజం కాదు. హైదరాబాద్ ఎదిగింది అంటే కాస్త కూస్త టీడీపీ పాత్ర లేదంటారా? పాత్ర లేదు, చెంబు లేదు, తపేలా లేదు, ఎవరిది? చెప్తాను చూడు బాసు. రాజీవ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద ఐటీ ప్రొడక్ట్స్ టు కమ్ ఇన్ టు ఇండియా. ఆయన గేట్లు ఓపెన్ చేశారు. మన తెలంగాణ ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల, ఆర్థిక సంస్కరణ చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వెల్లువై మన ఇండియాలో వచ్చి పడ్డాయి. మీరు ఎంత వైసీపీ అయినా సరే అందరూ కేటీఆర్ కూడా యాక్సెప్ట్ చేసిన నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఏది? కేటీఆర్ అన్నారు ఇదంతా నేను తీసుకోను, ఇక్కడ ఒక ఈ హైదరాబాద్ ఇవాళ ఈ స్టేజ్ లో ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, ఆయన చేయడం వల్లే ఇవాళ ఇంత స్టేజ్ లో ఉంది నేను చెప్పేది హైదరాబాద్ అని అన్నారు. నన్ను పూర్తి చేయకుండా కట్ చేస్తున్నావు. ఇప్పుడు ఒకటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదో వచ్చింది, ISB ఒకటి వచ్చింది. నేనే కట్టినా, నేనే దానికి చెట్లు నాటినా, అది ఇది వృక్షమైంది, నా ముద్దు బిడ్డ. ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే దానికి ముందు ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? అవన్నీ ఎవరు తెచ్చారబ్బా? వాళ్ళు ఎవరు చెప్పుకోరే. నేను అనేది అది పాయింట్, నా పాయింట్ అక్కడి నుంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు చేసింటే దట్స్ ఫైన్, కానీ డబ్బా కొట్టి మా బుర్రలో ఎందుకు ఇంత దించడం, ఎందుకు మేకులు దించడం? నేను చెప్తున్నా, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు
ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ బెంగళూరు పేరు చెప్పబ్బా. విచ్ ముఖ్యమంత్రి యూ టెల్, విచ్ సీఎం? ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ పూణే ఎవరు చెప్పు? ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ నోయిడా నువ్వు చెప్పు. ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ చెన్నై చెప్పు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు ఎందుకంత డబ్బా కొట్టుకోవడం ఎందుకు? ఆ టైంలో మనకు రిఫార్మ్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది, ఒక్కోసారి ఐటీ రెవల్యూషన్ వస్తుంది, ఒకసారి ఎకనామిక్ బూమ్ వస్తుంది, ఒకసారి రిసెషన్ వస్తుంది. అది చంద్రబాబు నువ్వు నేను డిసైడ్ చేయం. ఒకవేళ ఆయన కంపెనీ ఇక్కడ రావడానికి పాటుపడితే ఓకే, కానీ ఆయన ఫాదరు మదరు గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఏమీ కాదు. హూ ఇస్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ బెంగళూరు చెప్పబ్బా, నువ్వు జర్నలిస్టువే కదా. అక్కడ ఎవరు చెప్పుకోరు, వీళ్ళు మాత్రం మన బుర్రల్లో మేకులేసి కొట్టి సంపి అంతకుముందు 85 రినౌడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజెస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కానీ. ఎవరు పెట్టారు మీకు తెలుసా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చంద్రబాబు, అవునా కదా? డబ్బా 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 కొట్టు డబ్బా, ఇంకా తెలియకుండా ఎట్లా పోతుంది స్వామి? ఇంకా అదే నేను అనేది. అది అప్పుడు ఐటీ రెవల్యూషన్ వచ్చేసి అది చంద్రబాబు లేకపోయినా ఐటీ వచ్చేది బాసు. మేబీ 100% ఇప్పుడు ఉందనుకుంటే 80% వచ్చేది. 20% ఎఫర్ట్ చంద్రబాబు పెట్టింటాడేమో, నేను కాదు. అదే నేను అడుగుతున్న సేమ్ క్వశ్చన్. ఇప్పుడు బిల్ గేట్స్ ఫ్రెండ్ ఆడికి పోయి గంటన్నర అపాయింట్మెంట్ నో బాసు. 2014 నుంచి 19 వరకు ఉన్నాడు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ అక్కడికి వెళ్తే గంటన్నర అపాయింట్మెంట్ ఇస్తే 3 గంటలు మాట్లాడాను చంద్రబాబుతో. వాట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్ దీస్ క్వశ్చన్స్, మై ఫవర్ అండ్ ఆల్, అదే ఫవర్ అండ్ ఆల్, దిస్ అండ్ ఆల్, దట్ అండ్ ఆల్ అని చంద్రబాబు డబ్బా ఇంగ్లీష్తో నరికి పడేసి ఉంటాడు బిల్ గేట్స్ని. చెప్పేది నువ్వు. మరి 2014 నుంచి 2019 వరకు ఎందుకు అదే బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు అధికారంలో ఆయన ఉన్నాడు కదా. పోనీ బిల్ గేట్స్ వదిలేప, ఫారినర్, ఈయన ఇంగ్లీష్ అర్థం కాదు. సత్యనారాయణను పుట్టించి పెంచి పెద్ద చేసి మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసి చంద్రబాబు కదా. ఎందుకు చెప్పలేదు? సత్యనారాయణకు నేనే ఐడియా ఇచ్చిన, నా వల్ల సత్యనారాయణ సీఈఓ అని చంద్రబాబు చెప్పాడు. చెప్పేది సత్య కమ్ హియర్, I have power now. 2014-19 I am powerful. You come here, use my power, start a Microsoft institution in Anantapur, Kadapa, Kuppam, Chandragiri, my village Naravaripalli అని ఎందుకు చెప్పలేదు? సత్యనారాయణ ఎందుకు పిలిచడానికి అంత టాప్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెడితే మా ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రపంచ పటంలో పెట్టొచ్చు కదా, నీకు అంత ఎందుకు ఇబ్బంది? అంత బోగస్ బాసు. ఇప్పుడు ఆల్రెడీ సాచురేషన్ స్టేజెస్కి వచ్చాయి. ఎందుకంటే ఏవైనా ఎంఎన్సీస్ కానీ లేకపోతే ఐటీ కంపెనీస్ దట్ డజంట్ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎస్ సమ్ శాంక్షన్స్ ఇవన్నీ కావాలంటే, బట్ పీపుల్ ఇక్కడ ప్రొడక్షన్ ఉంది కాబట్టి, మ్యాన్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలేదు మైక్రోసాఫ్ట్ని 2014 నుంచి 19 వరకు? ఆల్రెడీ ఒక ఫస్ట్ టైం తేవాలంటే కష్టం, పరిచయాలు పెరిగింటాయి. తర్వాత శభాష్ చంద్రబాబుని మైక్రోసాఫ్ట్ వాళ్ళు అన్నారు. ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల దేశాల అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు కాలు ముక్కి పద్దనే దండం పెడతారు ఇంటికాడ ఫోటోలు పెట్టుకుని. ఆ టైప్లో డబ్బా కొడతారు కదా. మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు? ఎవరు దాని గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు మీద డబ్బా కొట్టి కొట్టి జాకీలు పెట్టి పెట్టి మా తలకాయలు పగలు కొట్టి ఇట్లా చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, 1910లోనే హైదరాబాద్లో కరెంట్ ఉండేది, దేశంలో ఎక్కడ లేనప్పుడే, నిజాములు పరిపాలించినప్పుడే. సాలార్ జంగ్ మ్యూజియం ఉండేది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉండేది, ఉస్మానియా యూనివర్సిటీ ఉండేది. హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది. భౌగోళికంగా హైదరాబాద్ ఎంతో డెవలప్ అయినది ఎప్పుడో. నువ్వు 4 ఫ్లైఓవర్లు వేసి ఒక రౌండ్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ శాంక్షన్ చేసింది రాజీవ్ గాంధీ, దానికి శంకుస్థాపన చేసింది నరేంద్రమల్లి జనార్దన్ రెడ్డి. నాది 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 అంటాడు. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే నేను 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 అంటాడు. ఎయిర్పోర్ట్ కట్టి కంప్లీట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే నా బిడ్డ ఎయిర్పోర్ట్ నా బిడ్డ అని. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. అంతకంటే చంద్రబాబు నాయుడు చేసింది, పీకింది, పందిరేసింది ఏమీ లేదు. ఒకవేళ ఉందనుకుంటే వారానికి ఒకసారి మాట్లాడచ్చు, కానీ రోజు మన బుర్రలో మేకులు పెట్టి సుత్తి కొట్టకూడదు, అది చేయకూడదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అబ్బా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టారు చెప్పు? తెలీదు. ఇప్పుడు బిహెచ్ఎల్ ఎంత డెవలప్ అయింది? బిహెచ్ఎల్ రావడం వల్ల. సిసిఎం ఉంది, సిసిఎంబి రావడం వల్ల ఎంతమంది ఉద్యోగాలు ఎంత డెవలప్ అయింది? చంద్రబాబు చాలామంది చేశారు బ్రదర్. ఇప్పుడు ఒక్కడి వల్ల ఏ నగరమో ఏ ప్రపంచమో సృష్టించబడదు. వాళ్ళు తోడ్పాటును అందియచ్చు, అది వేరే విషయం. వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ జరిగిండొచ్చు. కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ భూమి వచ్చింది. అవును. ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు నవ్వుతావు. ఇప్పుడు నేను కొన్ని కంపెనీస్ చెప్తాను. హెచ్పి 1969లోనే 79లోనే స్టార్ట్ అయింది. సత్యం కంప్యూటర్స్ లేట్ 1980స్లో స్టార్ట్ అయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1980స్లోనూ. అట్లా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే ఈ కంపెనీస్ అన్ని మన ఇండియాలో ఉన్నాయి. విప్రో ఇవన్నీ కూడా ఐటీ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసిండేది అర్లీ 80స్లో 70స్లో కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఐటీకి నేను తాతను ముత్తాతను అంటాడే. అప్పుడు ఏడో చంద్రగిరిలో ఆ రైల్వే స్టేషన్ పక్కన ఎక్కడో తిరిగేవాడు, తిరుపతిలో. ఎంఏ డిస్కంటిన్యూ చేసి అట్లా పిచ్చోడు లెక్కన తిరిగేవాడు.
వాస్తవం బ్రదర్. ఇంకా అప్పుడు అన్ని కంపెనీలు కూడా రేపు పొద్దున 90 తర్వాత చంద్రబాబు నాయుడు వస్తాడు, హీ విల్ బి పవర్ఫుల్, హీఈస్ ద పవర్ఫుల్ మ్యాన్ అని వాళ్ళు ఆలోచించి ఆ రోజు కంపెనీలు పెట్టారా? డబ్బాలు కొడతారు, మనం వినాలి. నేను చెప్పేది కూడా అదే, ఇంత డబ్బా అవసరం లేదురా, వాస్తవంగా మాట్లాడుకుందాం, వాస్తవ పరిస్థితుల్లో బతుకుదాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చంద్రబాబు గురించి? చాలా విషయాలు క్లారిటీ చేశారు ఒక వైసీపీ కార్యకర్తగా. ఇది వైసీపీ కార్యకర్తను కాకపోయినా ఇంతకు 10 మాట్లాడేవాడిని. వైసీపీ కార్యకర్తను కాబట్టి బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావద్దు కాబట్టి ఇంకా కంట్రోల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు అధిష్టానం నుంచి ఏమన్నా ఉన్నాయా మీకు, అంటే కొన్ని మాట్లాడద్దు కొన్ని మాట్లాడాలి అని చెప్పి? నాకు ఎప్పుడు ఎవరేం చెప్పరు ఇప్పటి వరకు. నేను ఏకలవ్య శిష్యున్నబ్బా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాను. ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు కానీ ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ అవుతుందంటే నేను చేయను. ఇది మంచిది అవుతుందంటే ఆలోచన చేస్తాను. మంచి కాకపోయినా చెడ్డ పేరు రాకూడదని ఆలోచిస్తాను. అంతకు తప్పితే ఎవ్వరు నాకు ఇలా చెప్పు అలా చెయ్యి అలా చెప్తే మన న్యాచురల్ అబిలిటీస్ అనేటివి కిల్ చేసినట్లే. మనం న్యాచురల్గా ఉండలేం. మనం చేస్తున్నాం. బట్ అధిష్టానం నుంచా, పార్టీ పెద్దల నుంచా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచా, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచా ఏమైనా అప్రిషియేషన్ ఉందంటే బాగా మాట్లాడతావు ప్రదీప్, యు ఆర్ గుడ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ ఇన్ పాలిటిక్స్. సో థ్యాంక్ యూ సార్. ఈ మార్పుల చేర్పుల్లో భాగంగా మీకు ఎమ్మెల్యే టికెట్ రావాలని నేను కోరుకుంటున్నా వైసీపీ నుంచి. ఇంకా ఏదో మ్యానిపులేషన్ అంటావేమో అనుకుంటున్నాను. సో ఇది టీడీపీ ఎన్ని వ్యూహాలు పనినా సరే డెఫినెట్గా 2024 వచ్చేది వైసీపీ పార్టీ వస్తుందని అంటున్నారు ప్రదీప్ రెడ్డి గారు. సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.